మొదటి పేతురు 4:18 చదవండి ఒకసారి. మొదటి పేతురు 4:18. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. చాలు. దేవుని చూస్తారా, దేవుని ఇంటి యొద్ద తీర్పు రావడం అంటే, దేవుని ఇంటి నుండే విభజన ప్రక్రియ జరిగించడం అంటే, కొందరు నీతిమంతులను ఆయన తీసుకువెళ్ళిపోతాడు, కొందరు నీతిమంతులను ఉంచేస్తాడు. అందుకే అన్నాడు, కొందరు నీతిమంతులే రక్షించబడుట దుర్లభమైతే అన్నాడు. రాకడ సమయంలో కూడా ఒక రక్షణ కార్యం జరుగుతుంది. అదే రాకడ సమయంలో జరిగే తీర్పులో కొందరు నీతిమంతులే రక్షించబడుట దుర్లభము. నీతిమంతులము అనుకుంటున్న వాళ్ళే రాకడలో ఎత్తబడుట కష్టము. వాళ్ళకి మహిమ శరీరాలు దక్కవు, వాళ్ళకి అక్షయత దక్కదు. ఎవడు? అందుకే ఈ వర్తమానానికి పొద్దుటి నుంచి నేను చెప్తున్నా, ఈ వర్తమానానికి మీరు పెట్టుకోవాల్సిన టైటిల్ ఏంటంటే, రాకడలో ఎత్తబడని నీతిమంతులు, లేకపోతే రక్షించబడని నీతిమంతులు, ఇంకా రక్షణ పొందని నీతిమంతులు, అసలు పరలోకానికి వెళ్ళని నీతిమంతులు. అయినా నీతిమంతులని అనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు అనుకుంటున్నారు మేము నీతిమంతులమని. అది ప్రాబ్లం ఇక్కడ. క్రైస్తవులు అని అర్థం, క్రైస్తవులే, క్రీస్తు పేరు పెట్టుకున్నారు కాబట్టి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, ఏమండి, దేవుని బిడ్డలుగా, సంఘముగా, సేవకులుగా వీళ్ళంతా చలామణి అయిపోతున్నారు. అవే చెప్తున్నాను ఇప్పుడు మీకు. మొదటి పాయింట్, లూకా సువార్త 15:7 చదువుదాం. రాకడలో పరలోకానికి వెళ్ళని ఎత్తబడని నీతిమంతులు, అసలు రక్షణ పొందని నీతిమంతులు ఎవరో క్రైస్తవుల్లో, ఎవరెవరు క్రైస్తవులుగా చలమణి అయిపోతూ కూడా పరలోకానికి వెళ్ళరో క్లారిటీ ఇచ్చాడు దేవుడు. అదే మీ ముందు పెడుతున్నాను, గమనించండి. లూకా సువార్త 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మారు మనస్సు అక్కరలేదు అనుకున్న నీతిమంతులు వీళ్ళంతా. నంబర్ 1 నావి చూడండి ఒకసారి. కొత్త నిబంధన యొక్క ప్రారంభ సువార్త ఏమిటి? బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు, ఏమని ప్రకటించాడు? పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందండి, రిపెంట్ అన్నాడు. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఏం ప్రసంగం చేశాడు? బ్రదర్, గాడ్ లవ్స్ యు బ్రదర్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు బ్రదర్. ఇదేమని చెప్పాడా? నో, రిపెంట్, మారు మనసు పొందుడి అని చెప్పాడు. పెంతెకోస్తు దినానికి ముందు శిష్యులను కూడా ఇద్దరిని ఆయన సేవకి పంపిస్తూ ఏమని ప్రకటించమన్నాడు? రిపెంట్, మారు మనసు పొందండి అని ప్రకటించమన్నాడు. సిలువ యాగము తర్వాత పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగొచ్చిన రోజున పేతురు లేచి నిలబడి ఆయన చేసిన మొదటి ప్రసంగములో ఏం చెప్పాడు? బ్రదర్, సిస్టర్, గాడ్ లవ్స్ యు అన్నాడా? నో, రిపెంట్, మారు మనసు పొందుడి అన్నాడు. ఏది ఈ బోధ? ఏది ఈ సువార్త? ఏది? మారు మనస్సు గురించి వినకుండా, మారు మనసు అవసరం లేదు అనుకుంటూ ఆశీర్వాద ప్రసంగాలు విని ఆశీర్వాదాలు పొందేస్తున్న ఈ క్రైస్తవుల గుంపంతా రాకడలో ఎత్తబడని నీతిమంతులు. వీళ్ళు ఇళ్ళు పొందారు యేసు వలన, వీళ్ళు స్థలాలు పొందారు యేసు వలన, వీళ్ళు సంతానం పొందారు యేసు వలన, వీళ్ళు పెళ్ళిళ్ళు సంపాదించారు యేసు వలన, వీళ్ళు ఉద్యోగాలు సంపాదించారు, వీళ్ళు 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 చదువుల్లో టాపర్లు అయ్యారు, కానీ వీళ్ళు రక్షణ పొందలేదు. ఇంకా నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, ఆశీర్వాద సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు వేరు, రక్షణ సాక్ష్యం వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యేసు ప్రభు నుండి ఆశీర్వాదాలు పొందటం కొరకైన విశ్వాసము వేరు, రక్షణ పొందుట కొరకైన విశ్వాసం వేరు. ఆశీర్వాదాలు, స్వస్థతలు పొందాలంటే అందరూ దేవుళ్ళే, వాళ్ళలో యేసుప్రభు కూడా ఒక దేవుడే. అందరు గుడికి వెళ్ళి మొక్కుకున్నాం, యేసుప్రభు గుడి కూడా వచ్చి మొక్కుకున్నాం, ఆ విశ్వాసం సరిపోతుంది, యేసుప్రభు కార్యం చేసేస్తాడు.
ఇప్పుడు ఈ విశ్వాసం ఏంటో తెలుసా? ఈ విశ్వాసం ఏంటంటే అందరూ దేవుళ్ళు, అందరికి మొక్కా, యేసుప్రభు కూడా మొక్కా, అంతా ఒకటే అనుకుంటుంది ఆవిడ. అందరూ దేవుళ్ళే, యేసుప్రభు కూడా దేవుడే. కానీ రక్షణ కొరకైన విశ్వాసం ఏంటో తెలుసా? యేసొక్కడే దేవుడు అని నమ్మాలి. యేసు తప్ప వేరే దేవుడు లేడు అని నమ్మాలి. అవి కాదు, ఈయనే దేవుడు అని నమ్మాలి. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే, ఆ ఒప్పుకోలే రక్షణ కలుగజేస్తుంది. మరి సినిమా యాక్టర్లు, వీళ్ళు రాజకీయ నాయకులు యేసుప్రభు గురించి చెప్పిందంతా మీరు మురిసిపోయి చప్పలు కొట్టేస్తున్నారు ఎందుకు? రక్షణ పొందిన భక్తులేం గారు వీళ్ళంతా. మారు మనసు పొందని సాక్ష్యాలు అవన్నీ. స్వస్థత సాక్ష్యాలు, రక్షణ సాక్ష్యాలు కలిపేసుకోకండి. ఇది వేరు, అది వేరు. స్వస్థపరిచాడు ఏసే, స్వస్థపరిచాడు, సంతోషమే. ఏసే ఉద్యోగం ఇచ్చాడు, సంతోషమే. ఏసే కాలేజీలో పరీక్షల్లో పాస్ చేశాడు, ఓకే. నీ సాక్ష్యం ఏంటి? ఏసే దేవుడు అని చెప్తున్నావా? లేదు. సినిమా యాక్టర్లు, సినిమా సింగర్లు, వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని యేసు గురించి 4 మాటలు చెప్పండి అని వాళ్ళకి వాక్యం ఇచ్చి వాళ్ళు చెప్పేస్తుంటే క్రైస్తవులు మురిసిపోతున్నారు. డబ్బులు చెప్పించుకోవాల్సిన అవసరం వచ్చేసింది మనకి. సాక్ష్యాలు మనకు లేవా? సాక్ష్యాలు వాళ్ళని వాడుకోరే. సెలబ్రిటీలు కావాలా సాక్ష్యం కోసం కూడా? అడ్వర్టైజ్మెంట్ యేసు ప్రభు కోసం ఎలా అడ్వర్టైజ్మెంటా? ఇప్పుడు లక్స్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే హీరోయిన్ లక్స్ సబ్బు వాడుతుంది అనుకుంటున్నారా మీరు? వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించారు, అలా సబ్బు వాడరు. అలాగే మన దగ్గర అంతే, డబ్బులు ఇచ్చి చెప్పేస్తుంటాం, అలా యేసుప్రభు నమ్ముకోరు. గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొందని నీతి మంత్రులు అందరూ యేసుప్రభు గురించే చెప్తాను. యేసుప్రభు పాటలే పాడతారు, క్యాసెట్లో పాడతారు, మన మీటింగ్లో వస్తే పాడతారు. సాక్ష్యం ఏమనంటే నేను నా పలానా దగ్గరికి వెళ్తే నాకు యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడతాడు. దేవుడు కాపాడతాడు. యేసు ప్రభుని పిలిచిన వాళ్ళందరినీ కాపాడిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీతిమంతులకు అనీతిమంతులకును సూర్యుడు ఉదయింపచేసి మేఘ వర్షింప చేయగలిగిన సమర్థుడైన దేవుడు, పక్షపాతం లేని దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన అందరికీ ప్రభువు. నువ్వు నమ్మేవాలేదు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ప్రభువే. నమ్మేవా? నమ్మితే సాక్ష్యం ఏది? యేసే దేవుడండి, నేను కళ్ళారా చూసి నమ్మేనండి అని చెప్పగలిగితే నీ రక్షణ శాంక్షన్ అయినట్టే, టిక్ పెట్టేసినట్టే. పరలోకంలో గేట్ దగ్గర నిలబడితే నువ్వు స్వస్థత పొందితివా అని అడగరు, నువ్వు రక్షణ పొందేవా అనేదే క్వశ్చన్. నువ్వు ఎదుర్కొనే క్వశ్చన్ అదే. ఆర్ యూ సేవ్డ్ ఈజ్ ద క్వశ్చన్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ అట్ ద గేట్స్ ఆఫ్ హెవెన్. ఆర్ యు హీల్డ్? కొంతమంది సేవకులు చూస్తుంటారు కదా, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ బ్లెస్డ్? కమ్ ఆన్. ఎంతమంది మీరు ఆశీర్వదించబడ్డాను అనుకుంటున్నారు? పక్కన చెప్పండి, ఐఎమ్ బ్లెస్డ్. ఆర్ యూ బ్లెస్డ్ అన్నది క్వశ్చన్ కాదు నువ్వు ఎదుర్కొనేది. ఆర్ యూ సేవ్డ్ అనేదే క్వశ్చన్. ఆర్ యూ హీల్డ్ అనేది కాదు క్వశ్చన్. నువ్వు స్వస్థత పొందితేవా అది కాదు ప్రశ్న. రక్షణ పొందేవా లేదా అది అడుగుతారు అక్కడ పరలోక గుమ్మం దగ్గర. ఏ సాక్ష్యాలు విని మురిసిపోతున్నారు మీరు? హీరోయిన్లు, రాజకీయ నాయకులు, వాళ్ళు వీళ్ళు, ఈ సెలబ్రిటీలు, వాళ్ళు వీళ్ళ మీటింగుల్లో సూట్లు బూట్లు వేసుకొని రాకడలో ఎత్తబడని నీతిమంతులు ఇవి. రక్షణ పొందితే నువ్వు మారు మనస్సు పొందుతావు. పాపాన్ని ఖండించాలి ఈ సేవకులు. పాపాన్ని ఎత్తి వారు నీ పాపమును వెల్లడి చెయ్యలేదు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి, నేనైతే హలో అన్యజనులకు కాదు, యాకోబు సంతతి వారికి తమ దోషమును, యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కన్నపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత, యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను, బలముతోను తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడనై, ధైర్యముతోను నింపబడిన వాడనై తిని. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏది మీరు పొందిన పరిశుద్ధాత్మ? ఏడి? ఏం చేస్తున్నాడు? సైలెంట్గా ఉన్నాడా? సున్నం వేస్తున్నాడా? అంత గట్టిగా చెప్పు, ఫీల్ అవుతారు. సాఫ్ట్. నేనైతే కమాన్, నేనైతే యెహోవా ఆత్మావేశము చేతను
తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను, బలముతోను నింపబడిన వాడనైన దేని కొరకు అంటే యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలు వంశస్థులకు వారి పాపమును తెలియచేయుటకు నేను ఆత్మతో నింపబడ్డాను, వారి దోషములను వెల్లడి చేయుటకు. హల్లెలూయా. రోగాలు బయటపడాలండి టెస్టులు చేస్తే. అసలు ఏంటి ప్రాబ్లం, సమస్య తెలియకపోవడం ఎంత దారుణమో తెలుసా. ఆ టైంలో స్కాన్ చేయించుకురా, సిటీ స్కాన్ చేయించుకురా, ఇక్కడికి వెళ్ళిరా, అక్కడికి వెళ్ళిరా, ఈ బ్లడ్ టెస్ట్ చేసిరా, అట్రా వెళ్ళిరా, నువ్వు విశాఖపట్నం వెళ్ళు, నువ్వు అమెరికా వెళ్ళు, నువ్వు సింగపూర్ వెళ్ళు. ఎంత రోగం ఏంటో తెలియకపోతే ఎంత దారుణమో తెలుసా. ట్రీట్మెంట్ చేయడం స్టార్టే అవ్వదు రోగం తెలియకపోతే. జనుల పాపం ఏంటో వాళ్ళకి తెలియజేయాలి. యెషయా గ్రంథం 58:1. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయుము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉపవాస ప్రార్థనల గురించిన ఒక వివరణలో 58వ అధ్యాయం యెషయాలో చెప్తున్న మాట ఇది. తాళక బూర ఊదినట్లు ఏం చేయమన్నాడు? ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటును వాళ్ళకి తెలియచేయండి. ఒట్టిగానే శిక్షలు వచ్చేస్తున్నాయి, ఒట్టిగానే శాపాలు వచ్చేస్తున్నాయా, ఒట్టిగానే ఈ తీర్పులు వచ్చేస్తున్నాయా, ఒట్టిగానే ఈ ఘోరాలు వచ్చేస్తున్నాయి. చెప్పండి, ఏం చేశారు అసలు? మీరంతా మోకరించండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో గొల్లుమని ఆడవండి. దేవుడు ఎందుకు అన్ని చెప్పిస్తున్నాడంటే మీరు ఆయన కాళ్ళు పట్టుకుంటే అన్ని బాగు చేస్తాడని, అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. శిక్షించడానికి కాదు ఈ ప్రాబ్లం అంతా. కనీసం ఆయన కాళ్ళు పట్టుకొని, ప్రభువా వీఆర్ సారీ ప్రభు, మేము ఎంత తప్పు చేసాం ప్రభు. ఈ దానిలో ఏం చేశాడు చెప్పండి? దానిలో ప్రార్థన ఏం చేశాడు? సిగ్గే మా ముఖానికి తగి ఉన్నది ప్రభువా, నువ్వు కరెక్టే చేసావు ప్రభువా, ఈడ్చికెళ్ళిపోయి బబులోనులో పడేసావు ప్రభు. సరే, నువ్వు నీతివంతుడివే ప్రభువా, నువ్వు కరెక్టే చేసావు ప్రభువా. మా పితరులు చేసిన పాపం అలాంటిదే ప్రభువా, మా తల్లిదండ్రులు చేసిన కూడా అలాంటిదే ప్రభువా, నేను కూడా అలాంటి వాడినే ప్రభువా, మా కరెక్టే చేసావు ప్రభువా. అయినను ఇక చాలించు ప్రభువా, తట్టుకోలేము ప్రభువా. ఏవి ఈ ప్రార్థనలు? దేవుడు అలా కరిగిపోయి దిగొచ్చేస్తాడండి ఇలా చేయగలిగితే. శిక్షించుటకు సంతోషించే దేవుడు కాడాయన, క్షమించుటలో బహుగా సంతోషించు దేవుడు అంట. గర్వంతో అడిగే ప్రార్థన చేస్తావాసయ్యా యేసునామములో బెదిరించడం ఎక్కువైపోతుంది ఇక్కడ. ఆయన ఏదో మనకు అప్పు ఉన్నట్టు. విరిగి నలిగిన హృదయాలు నేను నిజం చెప్తున్నాను, గొల్లుమని ఏడ్చి ప్రార్థన చేసే వాళ్ళని చూచి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నేనైతే డ్రామాలే ఎక్కువ చూస్తున్నా. గొల్లుమని దేవుడికి నచ్చినట్టుగా, దేవుని మనసు తృప్తి అయిపోయినట్టుగా ఏడ్చిన రోజులేవి. హల్లెలూయా. రాకడలో ఎత్తబడిన నీతిమంతుల్లో రెండో లైన్ని ప్రభు చూపించాడు. కీర్తన గ్రంథం 11:3. ఇది ఒకటి కీర్తన గ్రంథం 11:3. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చాలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. పునాదులు పాడైపోయిన నీతిమంతులు, సరి అయిన పునాది లేని నీతిమంతులు, సరి అయిన పునాది మీద ఆత్మీయ జీవితాలను కట్టని నీతిమంతులు, సరి అయిన ఉపదేశం అనే పునాది మీద కట్టబడని సంఘాలు, సరి అయిన ఉపదేశం అనే పునాది మీద కట్టబడని సేవకులు అందరూ విడవబడబోతున్నారు. చూస్తారా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏ ఉపదేశం వినేసి ప్రభులోకి వచ్చేసారు చెప్పండి? ఒక ఆయన ఏదో మీటింగ్లో వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యంలో తండ్రి అయిన ప్రభువు నాకు కనిపించాడు, తండ్రి అయిన ప్రభువు నాకు కనిపించాడు అని చెప్తున్నాడు 100 సార్లు. ఆ తండ్రి అయిన ప్రభువు నాకు కనిపించి ఈ కల్వరి వృక్షం నాకు ఇచ్చాడు, ఈ కల్వరి వృక్షం నాకు ఇచ్చాడు అన్నాను. నేను ఈ వృక్షం ఎక్కడిది? బైబిల్ అలాంటి వృక్షం ఉంది, మస్తకి వృక్షం ఉంది, ఇంకేదో వృక్షం, నేను సుందర వృక్షం వెతుక్కుంటున్నా, ఈ కల్వరి వృక్షం కూడా ఉందా? చాలాసేపు విన్నా. ఆయనకి ఏదో రోగం వచ్చింది, ఆయన దేవుడు స్వస్థపరిచాడు, అందుకే ప్రభువుని నమ్ముకున్నాడు. కల్వరి వృక్షం అంటే ఆయన మినిస్ట్రీ పేరు, తర్వాత తెలిసింది నాకు. కల్వరి వృక్షం అని పెట్టుకున్నాడు అందులో. అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నేను ఒక మాట అన్నాను, మీరు చెప్పిన ఈ గంటసేపు సాక్ష్యంలో యేసుక్రీస్తు నన్ను రక్షించాడు అన్న మాట మీరు అనలేదండి అన్నాను నేను.
తండ్రి అయిన ప్రభు, ఎవరా తండ్రి, ఎవరా ప్రభు? యేసు పేరు చెప్పడానికి అంత మొహమాటం ఎందుకు? పునాది కరెక్ట్ పునాది కాదు ఇది. నీ రక్షణకి పునాది లేదు, నీ సేవ పిలుపుకి పునాది లేదు. చాలామంది ఉన్నారంట ఆయన సంఘంలో, ఆ సంఘానికే పునాది లేదు. సైతాన్ చాలా తెలివిగా డూప్లికేట్ క్రైస్తవుల్ని గుంపులో పెట్టేశాడు. మనకు అర్థం కాకుండా సరైన సంఘంలో సహవాసులు ఉంటే ఎక్కడ పరలోకం వెళ్ళిపోతామని ఇందులోకి వెళ్ళి ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, వాళ్ళు తోసేస్తే మనం అక్కడ మూసిగేసి రెడీ. ఎక్కడ పడితే అక్కడ మూసిగేసి రెడీ కదా మనం. పునాదులు లేని, పునాది అంటే ఏంటి? ఉపదేశం కదా. బండ మీద పునాది, స్తోత్రం చెప్పండి ఒకసారి. వేయబడినదే పునాది, క్రీస్తు అనే పునాది, అపోస్తుల ఉపదేశం అనే పునాది, నూతన యెరూషలేము పట్టణం యొక్క పునాదుల మీద ఉన్న పేర్లు, అపోస్తులు చెప్పిన ఉపదేశమే కదా మనకి పునాది. ఆ ప్రతిష్ట, ఆ వైరాగ్యం, ఆ బలి, ఆ సమర్పణ, ఆ త్యాగము, ఆ వేరుపాటే మన పునాదుల్లో భాగం కదా. పూలు పెట్టుకుంటారు, బంగారం వేసుకుంటారు, కలర్ డ్రెస్ వేసుకుంటారు, స్టైల్ కొట్టేస్తుంటారు, సినిమాలకు వెళ్ళిపోతుంటారు, భక్తులకు వచ్చి కూర్చుని పోతారు. ఏం కాలేదు, వారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉన్నారంటే నేను అర్థమైంది. ఇది గంటన్నర ప్రార్థన చేసిన ఒక్క శక్తి కార్యము విడుదల కాదు వీటిలో. ఆ గంటన్నర వర్తమానంలో ఒక పవర్ రిలీజ్ అవుతుంది. దాంట్లో వాళ్ళ ఉపవాసాలు కూడా ఉంటారు. మరి ఆ ఉపవాసాల్లో అది ఒకడు సిగరెట్ మాండు, ఒకడు తలలో పువ్వులు పోవు, ఒకడికి మార్మస్ రాదు, ఒకడు తాగుడు వదలడు, ఒకడు సినిమాలు వదలడు. కానీ ఉపవాసాలు నడుస్తున్నాయి, ప్రార్థనలు నడుస్తున్నాయి, రాత్రంతా చేస్తూనే ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, మీటింగ్లు ఉంటాయి, ప్రసంగాలు ఉంటాయి, చాలా సీరియస్గా ఉంటారు. మరి తెల్లారి సినిమాకి వెళ్ళిపోతారు. చాలా చాలా న్యాచురల్గా ఉంటారు. ఇలా దాక్కుని మేము పరిశుద్ధులం అని నటించాల్సిన అవసరం లేదు. మనం నటిస్తాం. ఇంకా కొంచెం స్తోత్రం చెప్పండి ఒకసారి. పరిశుద్ధంగా ఉన్నట్టు చూపించుకోవడానికి ఎక్స్ట్రా పాటలు పాడుతుంటాం. మనకంటే వాళ్ళు బెటర్ అనిపిస్తా, చాలా న్యాచురల్గా ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వామ్మో, ఈ ఆత్మీయతల్లో పునాది అనేది లేదు. కీర్తన గ్రంథమును మత్తయి, మార్కు, లూకా, యోహాను దీంతో సరిపెట్టుకుంటారు బైబిల్ అంతా. అంటే కొత్త నిబంధన అందులో మత్తయి, మార్కు, లూకా, యోహాను. పాత నిబంధన అంటే కీర్తన గ్రంథం. ఈ 5 గ్రంథాలు తప్ప వేరే గ్రంథం జోలికి వెళ్తున్నాను అడగండి మీరు. కొందరు మత్తయి, మార్కు, లూకా కూడా కాదు, యోహాను సువార్త ఒకటే పట్టుకుంటారు. అదొక స్పెషల్. ప్రభుని నమ్ముకున్నప్పుడు కొత్తగా పొందుకుంటారు, అదే ఉంటుంది. పాప మంచోళ్ళు. కానీ పునాది లేకుండా నువ్వు ఎంత మంచుడు వచ్చి ఏం లాభం? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. పునాది కొంచెం ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు ఒక పెద్ద మనిషి, పెద్ద ఆసామి, ధనవంతుడు. 3 అంతస్తుల మేడ కట్టుకున్నాడు. దాన్ని ప్రతిష్ఠ కోసం, గృహప్రవేశం కోసం ఊళ్ళందరినీ పిలిచాడు, పెద్ద పెద్దోళ్ళని పిలిచాడు. పోలీసులు, కలెక్టర్లు, ఐఏఎస్లు, వీళ్ళు పెద్ద సీనియర్ ఇంజనీర్లు, ఇలా అందరిని పిలిచి ఆ డెడికేషన్ రోజున ఇక అందరూ భోజనాలు చేసుకుంటూ, ఆ సీలింగ్ చూసుకుంటా, ఈ టైల్స్ చూసుకుంటా, ఈ ఫ్లోరింగ్ చూసుకుంటా, ఆ ఏసీ చూసుకుంటా, ఈ లైట్స్ చూసుకుంటా మురిసిపోయి సెల్ఫీలు తీసుకుంటా అందరూ మురిసిపోతుంటే ఒక పెద్ద ముసలాయన సీనియర్ ఇంజనీర్, రిటైర్డ్, ఆయన మాత్రం వెనకాల చేయి పెట్టుకుని అటు ఇటు నడుచుకుంటా ఈ పిల్లర్ని చూసుకుంటున్నాడు. ఇలాగా అంటున్నాడు. మళ్ళీ అటు వెళ్తున్నాడు, ఆ మూలకి వెళ్ళిపోయి ఇంకో పిల్లర్ చూస్తున్నాడు, అంటున్నాడు. ఆ మూలకి వెళ్ళిపోయి ఈ మూలకి వెళ్ళి అందరం మురిసిపోయాం, అమ్మ మనం కట్టుకుంటే ఇలాగే కట్టుకోవాలని సెల్ఫీలు దిగుతుంటే ఇతను మాత్రం అనుకుంటూ వెళ్తుంటే ఈ ఇంటిగల అతను, ఆ యజమాని చూశాడు. ఈయనేంటి అందరూ హ్యాపీగా ఉన్నారు, సరే ఈ టైల్స్ ఎక్కడ కొన్నారు అంటున్నాడు, సరే ఈ కలర్ ఎక్కడ దొరికింది మీకు అని అడుగుతున్నారు, సరే ఈ కార్పెట్ బాగుంది అడుగుతున్నారు. కానీ ఇతను మాత్రం ముసలాయన ఈయన గలిబీలు అనిపించి దగ్గరికి వెళ్ళి, సార్ ఏమైందండి, ఈ ఫ్లోరింగ్ నచ్చలేదా మీకు, టైల్స్ బాగాలేదంటారా, మార్పించేద్దామండి, పర్లేదు చాలా డబ్బులు ఉన్నాయి నాకు, పోనీ సీలింగ్ బాగాలేదంటారా, కలర్ బాగాలేదంటారా. ఆయన అంటాడు, కలర్లు, టైల్స్, ఈ దీని గురించి పై హంగులు నాకెందుకు చూపిస్తున్నారు మీరు, దీనికి మురిసిపోయేటోండి కాదు నేను. ఫౌండేషన్స్ కరెక్ట్ లేవండి, సరిగ్గా వేయలేదు పునాది. మహా అయితే ఒక 10-11 నెలల్లో మొత్తం బీటలు వారుతుంది గోడ, ఆ 3 అంతస్తులు నెత్తి మీద పడుతుంది అన్నాడు. ఇప్పుడు ఇతని అంత ధనవంతుడైతే లాభం ఉంది?
బిల్డింగ్ అంతా కట్టేసిన తర్వాత పునాదులు పాడైపోయాయి. పాడైన పునాదులు సరిగ్గా లేవు అని తెలిసిన తర్వాత ఎంత ధనవంతుడైనా ఏమి చేయలేడు. ఎలాగైతేనో అలాగే పునాదులు ఉపదేశము నీకు లేకుండా నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అయినా వ్యర్థమే, ఎంత పెద్ద చర్చ్ అయినా వ్యర్థమే, నీకు ఎంత ఉద్యోగం దేవుడు ఇచ్చినా వ్యర్థమే, నువ్వు ఎంత గొప్ప సాక్ష్యాలు చెప్పినా వ్యర్థమే. బ్రదర్ సిస్టర్, రాకళ్ళు ఎత్తబడే గుంపులో అయితే లేరు అని అర్థం. పునాదులు చూసుకోండి. ఏ ఉపదేశం విని ప్రభువులో ఎదుగుతున్నారు మీరు? స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతిదీ కాదండి, ఒక నేర్పరైన శిల్పకారుని చేతులు అప్పగించుకోండి మీరు. హల్లెలూయా. 4-5 ఇంజనీర్లు ఒక బిల్డింగ్ మీద పడ్డారనుకో, ఒకడేమో సగం సాగబారిన బండరాలు తీసుకొస్తాడు, ఇంకోటి కాస్ట్లీ తీసుకొస్తాడు, ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు. ఉంటుందా బిల్డింగు? ఒకడేమో చీప్ క్వాలిటీ సిమెంట్ అంటాడు, ఇంకోటి కాస్ట్లీ సిమెంట్ అంటాడు. సవగ్గా దొరికిన సరుకులు బోళ్ళను ఉన్నాయి, దాంతో బిల్డింగ్లు కట్టేస్తున్నారు. వెంటనే రాత్రి కట్టేసి సిమెంట్ వేసేసి కలర్ వేసేసి ప్రతిష్ట. అరే భలేగా తక్కువ టైంలో అయిపోయింది. అమ్మో బాబోయ్, తక్కువ టైంలో సేవకులు అయిపోయిన కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. పునాదులు తవ్వి పెట్టి దానికి క్యూరింగ్ చేసి దానికి నీళ్లు పోసేది, నీళ్ళకు తడిసేది, ఎండకెండి, నీళ్ళకు తడిసి ఎండకెండి, ఏమండి కొంచెం ఆలస్యంగా లేపిన బిల్డింగ్ నిలబడే ఉంటుందండి ఎప్పటికైనా సరే. హల్లెలూయా. టకటక లేపడేద్దాం డబ్బులు వస్తాయి, టకటక లేపడేద్దాం డబ్బులు, టకటక రిజిస్ట్రేషన్ చేసేద్దాం, సంస్థ రిజిస్ట్రేషన్ చేద్దాం, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేద్దాం, చర్చలు కట్టుకేద్దాం, చాలా పెద్ద సీరియస్ చేద్దాం, అయిపోయింది మా సంఘం రెడీ. ఎందుకు ఆ స్పీడు? పరిశుద్ధాత్మతో పాటు నడుద్దామండి. పరిశుద్ధాత్మ ఏమో 40 స్పీడ్లు వెళ్తే మనం 70 వెళ్ళిపోతే వస్తాడు కూడా. ఆగు అంటాడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఎంత ఓపిక అండి. పొద్దున్న చెప్పే కదా దేవునికి ఎంత ఓపిక. 4000 సంవత్సరాలు ఆగాడు యేసుని పంపించడానికి. ఇప్పుడు 2000 సంవత్సరాలు ఆగుతున్నాడు రెండోసారి రావడం. స్తోత్రం చెప్పండి ఒకసారి. వేలే, 100 కూడా కాదు. ఎంత ఓపిక నాయన. వా, జస్ట్ బీ కూల్. దేవుని నాడితో పాటు వెళ్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. పునాదులు వేయనివ్వండి. కాస్ట్లీ బట్టలు మంచి టైలర్ చేతిలో పెడితే మంచి కొడతాడు. అర్థమైందా? మీరందరూ బంగారం మంచి కంసాల చేతిలో పడితే మంచి ఆభరణంగా తయారవుతారు. మంచి సేవకుల చేతిలో పడాలి కానీ, స్తోత్రం చెప్పండి ఒకసారి, మంచి ఉపదేశం కలిగిన వాళ్ళ చేతిలో పెద్ద ప్రసంగాలు చేయలేకపోయినా ఆత్మీయత చూడండి ఒకసారి, ప్రార్థన జీవితం చూడండి, సాక్ష్యం చూడండి, పరిశుద్ధ చూడండి. ప్రతి వాళ్ళు ప్రసంగాలు చేయలేరులే. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం మాట్లాడుకున్నాం పునాదులు. మీరు పునాదుల సమయంలో ఏ వర్తమానాలు వినాలో అది వినలేకపోతే ఆ తర్వాత 10-20 సంవత్సరాల తర్వాత మీరు అలాగే క్రైస్తవ జీవితం కొనసాగించారనుకోండి, 20 సంవత్సరాల తర్వాత మీకు తెలిసిందనుకోండి, మేము కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు తీసుకున్న బాప్తిసం సరైనది కాదు, మా సేవకులు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, ఆయనకు అసలు సమర్పణే లేదు, ఆయన హస్తార్పణ మా మీద ఉండేది, అప్పుడు ఆయన ఏదో ఆరాధన అనిపిస్తే మేము నడిచాము, ఆయన సేవ చేస్తూ ఉద్యోగం చేస్తుండేవాడు, ఆయన ఏవో సంపాదిస్తుండేవాడు, ఇదంతా ఇవన్నీ మీకు 20 ఏళ్ళ తర్వాత తెలిసింది అనుకోండి, ఏం చేయగలుగుతారు చెప్పండి మీరు? రాత్రి అనుకున్నాం రాకడలో విడువబడే నీతిమంతులు ఎవరు అనే శీర్షికన అనే టాపిక్ మీద ఏ నీతిమంతులు సదరు క్రైస్తవులుగానే చలామణి అయిపోతూ మేము కూడా దేవుని బిడ్డలమే అని సర్వసాధారణంగా నార్మల్గా సాగిపోతున్నారు, చలామణి అయిపోతున్నారు, నడిచేస్తుంది, చెల్లుబాటు అయిపోతుంది. మేము కూడా క్రిస్టియన్స్ అంటే మీకు క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ అయిపోతుంది అంతే. కానీ వాళ్ళలో చాలామంది విడవబడతారు అని చెప్తూ వస్తున్నాను రాత్రి నుండి. అందులో మొదటిది, యేసుక్రీస్తుని వలన ఆశీర్వాదాలు పొందేశారు కానీ మారు మనసు పొందుట అవసరం అనుకోలేదు వీళ్ళెవరు. ఆ మారు మనసు అక్కరలేని నీతిమంతులు, అక్కర్లేదు అనుకున్న నీతిమంతులు, మాకు రక్షణ ఎందుకండి అనుకునే నీతిమంతులు, వాళ్ళు రాకళ్ళు ఎత్తబడరు, క్రైస్తవులుగానే వాళ్ళు మూవ్ అయిపోతున్నారు లోకంలో. అలాగే రెండో పాయింట్లో చెప్పుకుంటూ వచ్చాను, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఇంకా 20 ఏళ్ల క్రితం తీసుకోవాల్సిన బాప్తీసం సరైన బాప్తీసం తీసుకోలేదు. సరైన బాప్తీసం సరికాంది కూడా ఉంటుందా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి ఏవిడి సీటు నుంచి?
అంటే మా పాస్టర్ గారు కూడా కొంతమంది పాస్టర్లకు బాప్తీసాలు కూడా లేవు తెలుసా మీకు? వాళ్ళు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ పొందారంటే మరి వాళ్ళు స్పెషల్ కోటాలో వచ్చింది వాళ్ళకి. ఏమనంటే కొర్నీలు ఇంట్లో దొరికింది కదా, మీ కొర్నీలు బంధువులా మీరంతా? వాళ్ళకంటే వచ్చింది. ఎందుకు అంత పదే ఊరికే మా సంఘానికి రండి అని చెప్పడానికి కాదు నా చెప్పేది. ఏ సంఘంలో ఉన్నా మంచి సంఘంలో ఉండండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మాకేదో మా బ్యాండ్ కొట్టుకోవడానికి కాదు, సత్యాన్ని తెలుపుతున్నాం, సత్యాన్ని గమనించాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటారు తెలుసా, అవగాహన సదస్సులు అంటారు చూసారా? ఏది మంచో ఏది చెడో జనాలకి తెలియచేయాలి. మంచిని ఎన్నుకోండి, బాగుపడండి. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘంలోంచే కొంతమంది వెళ్ళిపోతారు, ముంబై బెంగళూరు వెళ్ళిపోతారు, అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు. ఏ చర్చికి వెళ్ళాలో తెలియదండి అని అంటే చెప్తాం. అప్పుడు చూడండి, ఈ బోధ ఉండాలి, సేవకుడు ఇలాగ ఉండాలి, అక్కడ ఆరాధన ఇలాగ ఉండాలి, వాళ్ళ బైబిల్లో ఈ సత్యాల్ని నమ్మి ఉండాలి, అలాంటి దేవుని ఉంటే చూసి వెళ్ళండి అని చెప్తాం. అలా అమెరికా నుంచి వారం ఇక్కడికి రాలేరు కదా. చూడండి అక్కడ మంచి సేవకులు ఉంటే, అదే మనకి తెలిసిన సేవకులు ఉంటే అలాంటి పరిచయం చేస్తాం. చూడండి పాస్టర్ గారు కొత్త ఫ్యామిలీ వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదని. ఏమంటే మీ శరీర జీవితాలతో సేవకులకి సంబంధం లేదు. మీరు ఎలాగుంటే ఎవరికి కావాలి? మీ ఆత్మలతోనే మాకు సంబంధం. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మలో పరలోకంలో చేర్చాలి. మీ ఏ ఇంట్లో ఉన్నారు, ఏం కట్టుకున్నారు, ఏసీ పెట్టుకున్నారా, కూలర్ పెట్టుకున్నారా, ఏం బట్టలు వేసుకున్నారు, మాకేంటి? ఏం తిన్నారు, బిర్యానీ తిన్నారా, పప్పుచారు తిన్నారా, మాకు అనవసరం. చదువుకుంటారా, ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా? శరీర సంబంధమైన జీవితం కూడా ఎలా ఉండాలంటే ఆత్మీయత దిగజారిపోకుండా ఉండాలి. అది చెప్తాం. ఆత్మే మాకు పట్టింపు ఏంటంటే వీఆర్ కన్సర్న్డ్ విత్ యువర్ స్పిరిట్స్, విత్ యువర్ సోల్స్. మాకున్న కన్సర్న్, మాకున్న కన్సిడరేషన్ ఒక్కటే, మీ ఆత్మలు తప్పిపోవద్దు. ఎందుకంటే మీ ఆత్మలకు కాపర్లు ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేనికి కాపర్లు? ఆత్మలకు కాపర్లు. మీ ఆత్మలు జారిపోతాయనే కాపాడుకోవటానికి, మిమ్మల్ని కాపాడడానికే ప్రయత్నం చేస్తున్నారు సేవకులు. ఒక 10-20 ఏళ్ల తర్వాత మీరు ఒక మంచి పొజిషన్లో మీరు ఉండాలి అంటే పునాది ప్రారంభమే సరైనది విధంగా ఉండాలి. ప్రారంభం సరిగ్గా లేకపోతే, చెప్పిన బిల్డింగ్ కట్టేసిన తర్వాత పునాదుల్లో ఫాల్ట్ ఉంది అంటే ఏం చేయగలరు? ఇంకా అబాండన్డ్ అంటారు. అబాండన్డ్ అంటే విడిచిపెట్టబడినది అని అర్థం. పునాదులు సరిగ్గా లేవు, అది కూలిపోతుంది అని ఇంజనీర్లు వచ్చి, ప్రభుత్వం వచ్చి ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఆ బిల్డింగ్ ఏం చేస్తారు తెలుసా? సీల్ చేసేస్తారు. దరిదాపులు రాకుండా బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో తెలీదు. ఇటు దరిదాపులు రాకుండా మొత్తం అక్కడ ఒక కంచేసేసి గవర్నమెంట్ ఏం చేయాలి, దగ్గర రాకుండా ఇది ఎప్పుడు పడుతుందో తెలీదు. ఎంత మంచి బిల్డింగ్ అయితే ఏంటి, ఎంత ఖర్చు పెడితే ఏంటి, ఆ ఇంజనీర్ని, ఆ యజమానిని మీద కేసు పెట్టి లోపలేసేస్తారు. నువ్వు చూసుకోవద్దా? ఏ ఇంజనీర్వి నువ్వు? ఎక్కడ లంచం తీసుకొస్తావు? నీ సర్టిఫికేట్ చూపి, నీ లైసెన్స్ చూపి. అసలు నువ్వు లైసెన్స్డ్ ఇంజనీర్వేనా? ఎలాగిచ్చావు? ఈ మెజర్మెంట్ ఎలాగిచ్చావు? ఇంత హైట్ బిల్డింగ్కి ఎంత ఉండాలి? ఫౌండేషన్ ఎంత ఉండాలి? ఏ రాయి వాడాలి? ఏ రాడ్లు వాడాలి? నువ్వు ఏ సిమెంట్ వాడాలి? నువ్వు ఏ సైజు ఉండాలి? నువ్వు తినేసావా? సిమెంట్ డబ్బులు తినేసావా? నీ లైసెన్స్ చూపి. ఎక్కడ చదువుకున్నావు? ఏ కాలేజ్ మీది? ఏ సర్టిఫికేట్స్ పట్టరా? మొత్తం ఆరాధేస్తారు అక్కడ. సరి అయిన సిద్ధపాటు, సమర్పణ, పిలుపు, ఏర్పాటు, నియామకము, దర్శనము ఇవేవి లేకుండా సంచేసుకొని నెల రోజులు ట్రైనింగ్ చేసి బయలుదేరిపోయిన కుర్ర సేవకులు చాలా తయారైపోయారు. ఏగలు దోమలాగా ముసురుతున్నారు అన్ని చోట్ల. అంతే. పొలం అని దూకాడు, గోడ దూకాడు, ల్యాండ్ కొనాడు, రేకుల షెడ్ వేసాడు. సేవ అంటే ఏంటి అనుకుంటున్నారు? ల్యాండ్ కొనడం, రేకుల షెడ్ వేసాడు, సౌండ్ సిస్టమ్ కొనడం, ఇదే అనుకుంటున్నారు. ఇదే. నెల రోజులు ట్రైనింగ్ రావడం, సైన్ చేసేయడం, ల్యాండ్ కొనడం, షెడ్ వేసేయడం. అలాంటి కుర్రలు కూడా కొంతమంది వెర్రిగొర్రెలు. వాళ్ళు తయారు రెడీ.
మా అమ్మాయిని ఇస్తాం, మా అమ్మాయిని ఇస్తాం, మా అమ్మాయిని ఇస్తాం. మీ కూడా పడే వాళ్ళకి మంచి ఉద్దేశం లేదు, సేవకులు కూడా పడే విశ్వాసులకు కూడా మంచి ఉద్దేశం లేదు. గుర్తుపెట్టుకోండి మీరు. మంచి ఆత్మీయ ఉద్దేశాలు ఏం కావు అవన్నీ. మా సంఘానికి రండి అని ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే వాళ్ళకి మంచి ఉద్దేశం లేదు, మీరు వెళ్ళిపోతున్నారంటే మీ ఉద్దేశం కూడా మంచివి కాదు, ఏదో ఉంది అక్కడ ఇటుకు. పైకి మాత్రం చాలా ఆత్మ చర్చికి వెళ్తున్నామండి, ప్రార్థనేనండి, ప్రార్థన కోసం పిలుచుకున్నామండి అనే నాటకాలు చాలా జాగ్రత్తగా కనపడతాయి. అందుకే ప్రభు పై రూపమును చూసేవాడు కాదు, మీ ఇంటెన్షన్స్. బాహ్య రూపం చూచి మోసపోయి ఇంప్రెస్ అయ్యేవాడు కాడు కదా దేవుడు. అనుభవం కలిగిన సేవకులే పునాదులు మంచిగా వేయగలరు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. పునాదులు లేని క్రైస్తవులు నీతిమంతులు, ఉపదేశము లేని నీతిమంతులు, నీతిమంతులుగా పిలువబడుతున్నారు. సో కాల్డ్ రైచస్ అంటారు వీళ్ళని. సో కాల్డ్ అలా అనుకుంటున్న వాళ్ళు, అలా చలామణి అయిపోతున్న నీతిమంతులు వీళ్ళు ఎవరు రాకడలో ఎత్తబడరు. కాబట్టి ఒక మంచి మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, నీవు పాడైపోయిన పునాదులు మరలా కట్టుదు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఆహాహా, ఎంత మంచి మాట తెలుసా. అసలు ఆ సోర్సే లేదు భూమి మీద. అసలు ఒక 10 అడుగులు లోపలికి తవ్వి కింద నుంచి పిల్లర్లు రాడ్లన్నీ లేపి ఎత్తిన తర్వాత ఇక అది వద్దు అనుకుంటే ఇక అంత 10 అడుగులు ఒట్టి తవ్వడానికి ఎవడు తీసుకుంటాడండి? పక్కన వేరే ల్యాండ్ తీసుకొని కొనుక్కొని కట్టుకుంటాడు. అది అనవసరంగా తవ్వి తేయడానికే ఖర్చు అయిపోద్ది, లక్షలు అయిపోతాయి. కానీ బైబిల్లో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు సేవకులకి. వాళ్ళు పాడైపోయిన పునాదులు చెక్కి తవ్వి పెళ్ళగించి మరలా వేయగలరు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. అలాంటి శ్రేయస్కరమైన సంఘములో సహవాసములో ఉండి స్థిరంగా ఉండి సిద్ధపడుదురుగాక. హల్లెలూయా. మేము చేసే పని అదే. పునాదులన్నీ పాడైపోతే వాటిని తవ్వి తీస్తున్నాం. అప్పగించుకుంటే చేయగలుగుతాం, మీరు అప్పగించుకోకపోతే ఏం చేయలేం మరి. హల్లెలూయా. అప్పగించుకోగలిగితే ఏదైనా చేస్తారు. దేవునికి స్తోత్రం. సరే, 3వ నీతిమంతులు, రాకడలో ఎత్తబడని నీతిమంతులు, రక్షణ పొందని నీతిమంతుల్లో మనం చదివిన రోమాపత్రిక 10వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు వారు దేవుని నీతిని గాక స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 3వ వచనం 10:3. వారు దేవుని నీతి నెరుగక. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. బా, నాకు ఈ స్వనీతి గురించే చెప్పాలి అసలు, కానీ ఒక్క మాట దేవుని నీతి గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను, కానీ మొత్తం చెప్పలేను కూడా. చెప్పాలి, తెలియాలి. అమ్మో, అది తెలియకపోతే చచ్చిపోయినట్టే. ఇక వేస్ట్, క్రైస్తవ జీవితమే వేస్ట్. ఏది తెలియకపోయినా దేవుని నీతి తెలియాలి. ఎదిగే కొద్దీ అర్థం అవుతాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆత్మీయతలు ఎదిగే కొద్దీ దేవుడు ఎక్కడెక్కడ అలాగా ఎందుకు చేయించాడో అది ఒక మర్మయుక్తమైన సత్యం. అది మర్మాలు అందరికీ బయలుపడ. చెప్పే కదా, సామెతల గ్రంథం ఆవరణం, ప్రసంగి గ్రంథం పరిశుద్ధ స్థలం, పరమగీతం అతి పరిశుద్ధ స్థలం. ఈ పరమగీతం అర్థం కావాలంటే నీ ఆవరణము నుండి అతి పరిశుద్ధ స్థలపు సమర్పణలోనికి నువ్వు రావాల్సి ఉంది. ఆ ప్రతిష్టలోకి రావాలి. అప్పుడు కానీ ఇది అర్థం కాదని అర్థం. స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి. హల్లెలూయా. వారు దేవుని నీతి నెరుగక, రోమపత్రిక 13లో ఉన్నాం, తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. దేవుని నీతికి లోబడలేదు, దేవుని నీతిని నిరర్థకం చేశారు అని అర్థం. రాకడలో ఎత్తబడని నీతిమంతుల గుంపులో ఇది 3వది.
రక్షించబడలేదు వీళ్ళు అని చెప్పటానికి గల నీతిమంతుల గుంపులో వీళ్ళు దేవుని నీతి కాదు, స్వనీతితోనే భక్తి చేస్తారు వీళ్ళంతా. దేవునిదైన శైలి ఒకటి ఉంటుంది, మన సొంత శైలి ఒకటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు ఇలాగ ఈ మాట. డూయింగ్ గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వే అండ్ డూయింగ్ గాడ్స్ వర్క్ ఇన్ అవర్ ఓన్ వే. దైవభక్తి దేవుని పద్ధతిలో చేసిన వాళ్ళు ఉన్నారు, దైవభక్తి సొంత పద్ధతుల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దైవభక్తి ఏంటి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, నీతిగల జీవితం, వేరుపాటు జీవితం, ఇలా రకరకాలుగా ఉన్నాయి చూసారా. ప్రార్థన ఉపవాసాలతో నలగొట్టుకుంటా నిరాడంబరమైన జీవితం వెళ్ళబుచ్చుచు చాలా సింపుల్గా కూల్గా ఏమండి లోకంతో అంటున్నట్టుగా ఉండడం, ఇవన్నీ దైవభక్తికి సంబంధించిన కొన్ని విషయాలు. ఇవన్నీ కూడా దైవభక్తి అని అంటే భక్తి పాటలు పాడడం కాదు, ఒక జీవన విధానం, అది జీవన శైలి అంటారు దాన్ని. కానీ కొందరు భక్తి ఏంటో తెలుసా? చర్చికి గడియారం ఇచ్చాను, దేవుడు నన్ను దీవిస్తాడు. చర్చికి కుర్చీ ఇచ్చారు, అది ఇవ్వడం మానేకండి, స్వాతంత్రం కాదు. దాంతో పెద్ద ఏమో వరగదని చెప్తున్నా. ఒక ఆయన అంటాడు, ఏనైనా బతుకు, ఏనైనా నా బతుకు పాస్టర్ మీరు చెప్పండి, ఏంటి నా బతికేట, ఏంటి గొడవ ఏంటి చెప్పు అంటే, ఆ చర్చికి ఇంత పెద్ద ఇత్తడి పళ్ళం ఇచ్చాను, ఏంటి నా పరిస్థితి ఏంటి, అమ్మకి పెళ్ళి అవ్వట్లేదు, ఇటు ఉద్యోగం అవుతలేదు, ఎంత పెద్ద పళ్ళం ఇచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేతాయా? ఇత్తడి పళ్ళం ఇచ్చాడట, ఇత్తడి ఏమంటారు గంజు ఏమంటారు కదా ఇక్కడ, ఇత్తడి పళ్ళం ఏంటి, ఉద్యోగం ఏంటి? మొన్న అప్పుడుగా ఉంటుంది చూడు చర్చికి, అక్కడ ఇంత పెద్ద కొవ్వొత్తి ఇచ్చానండి. కొవ్వొత్తిస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక చర్చికి ఒక కొవ్వొత్తి, ఆ క్యాండిల్ స్టాండు, ఒక గడియారం ఇచ్చేస్తే దేవుడు ఇంప్రెస్ అయిపోయాడు అనుకున్నాను. దేవుడు మురిసిపోయాడు, అమ్మ నా భక్తుడు ఎంత పెద్ద గడియారం ఇచ్చాడు నాకు. టైం ఎత్తలేడు కానీ గడియారం ఎత్తరాడు. ప్రార్థనకి టైం ఎత్తలేడు. ప్రార్థన ఏంటంటే పని ఉందండి, వ్యాపారం కదా, ఇవి మాకు ఇది నడతలేదు కదా, మీకు తెలుసు కదా, లాక్డౌన్ కదా, మీకు తెలుసు కదా, నడతలేదండి. దేవుడికి టైం ఎత్తలేడు, గడియారం ఎవరు కావాలి? ఇది స్వనీతి అంటే. ఆడొచ్చి మోకాలేయుడు, పెద్ద కార్పెట్ ఎత్తాడు. చేసుకోండి మీరు, ప్రార్థన చేయండి నా గురించి. లంచమా? కానుకేడు పెట్టిస్తాడు కొంత. కానుకని ఇచ్చేవి కాదు, నలుగురు సేవకులు పూట తిండనం దొరుకుతుందండి, లేదు పెట్టుకొని ఇస్తారు. కొన్నిడలో తప్పేం లేదు, కానీ ఏది ముఖ్యం ఇక్కడ? హేబేలును అతని అర్పణ కూడా నచ్చాలి దేవుడికి, మనిషి ముందు నచ్చాలి దేవుడికి. నీ పద్ధతులు నచ్చితే నువ్వు ఏది ఇచ్చినా దేవుడికి నచ్చుతుంది. హల్లెలూయా. అంతేగా మనకి ఇష్టపడిన వాళ్ళు చిన్న పెన్ను, అన్న ఏమనుకోకండి అన్న ఇదే ఇచ్చానంటే, ఎవరుకోండి అన్న మీరు ఎవడవే గొప్ప అంటామా లేదా? 10 రూపాయల పెన్ అయినా మనిషి నచ్చితే 10 రూపాయల పెన్ అయినా ఊరుకోండి అన్న, బర్త్డేకి ఏమిలో పెన్ సారీ అన్న 10 రూపాయల పెన్ అన్న అంటే, అయ్యో మీరు గుర్తుపెట్టుకుని ఇచ్చారన్న అదే గొప్ప అంటాం. మనిషి నచ్చాడు కాబట్టి ఆ పెన్ను 10 రూపాయలదైనా ఇష్టపడతాం. మనము మన క్రియలు మన నడవడి దేవుడు చెప్పినట్టు ఉంటే నువ్వు ఎలాగైనా చెయ్యి, ఏదో ఒకటి ఇచ్చి దేవునికి ప్రభా ఈ కానుకిస్తాం ప్రభు, నన్ను అంగీకరించి ప్రభు అంటే అంగీకరిస్తాడు ఆయన. నన్ను గుర్తుపెట్టుకో ప్రభువా. హల్లెలూయా. అప్పుడు ఇవ్వు, ఒక గడియారం ఇవ్వు, ఏముందో ఒకటి పెట్టి ఇవ్వు, ఒక టేబుల్ ఇవ్వు, ఆ కుర్చీ ఇవ్వు, ఒక ఫ్యాన్ ఇవ్వు, తప్పేం లేదు. నన్ను గుర్తుపెట్టుకో ప్రభు, చిన్న వస్తువు ఇస్తాను ప్రభు. దేవుడు చెప్పినట్టు చేయరు వీళ్ళు ఎవరును. దేవుని నీతి అక్కర్లా, దేవుడు చెప్పింది అక్కర్లా, వాక్యం అక్కర్లా. నేను అన్నాక దేవుడు కామెంట్లు చూడండి మీరు లైవ్లో, ఎవ్వరు వాక్యం ఉండరు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూనే ఉంటారు. మనం విను, రా ప్రార్థనకి రా, మీటింగ్కి రా, ఒక 3 రోజులు త్యాగం చేసుకో, ఒక మోకరించు, సేవకుల్ని తల్లిగారిని ప్రార్థన చేయించుకో, చేతనైన కానుకో సమర్పించుకో, చేపల చుట్టూ అలా తుడు. ప్రభువా గుర్తుపెట్టుకో ప్రభు, నన్ను ఓ 3 రోజులు వచ్చి పరిచయం చేయి. ఆమేన్. ఆలోచించండి, మీరు నిజంగా ఈ ఫలిస్తాయి అనుకుంటున్నారా? రూపాంతరం కొండ
ఎవరిని తీసుకెళ్ళేది. ఎంత ఘనత. యేసుప్రభు ముగ్గురిని పిలిచి రండి వెళ్దాం పైకి. ఎక్కడ ప్రభా పైకి వెళ్దాం ప్రభా మరి మీరు కూర్చోండి, మీరు రండి. పేతురు యాకోబు యోహాను ఎందుకు తీసుకెళ్తున్నాడు? బాగా ఉపవాసం పెడతాడు, వెళ్ళండి అంటున్నారు వాళ్ళు. పాపం వీళ్ళు భయం వీళ్ళు తినేస్తారు. వీళ్ళు మరి ఇడ్లీలు ఉంచండి మేము తింటాం అని వీళ్ళు రూపాంతర కొండ మీద వీళ్ళు ఊహించని సంఘటన జరిగింది. ప్రభు యొక్క మహిమను వాళ్ళు కళ్ళారా చూచిరి. హల్లెలూయా. ఇంత మహిమను చూస్తే అనేసరికి ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? అరే మనం కదా ఉన్నాం, ఎవరు వీళ్ళు వచ్చేసరికి అంటే పరలోక పరిశుద్ధులు ఇద్దరు వచ్చేసి మాట్లాడేస్తున్నారు. వీళ్ళు బోర్లా పడ్డారంట. అమ్మో, ఆ పరిశుద్ధుల దగ్గర నిలబడలేకపోతున్నాం, యేసే దగ్గర ఎక్కడ నిలబడతామండి అనుకొని మొత్తం మీద ప్రభు ఏదో మాట్లాడేసాడు. ఏదో జరిగింది మొత్తం. బాయ్, ఓకే బాయ్, హలో, అరే పిల్లలు ఎక్కడున్నారు అంటే కింద పడున్నారు. వీళ్ళు నెమ్మదిగా పేతురు లేచి ప్రభా ఇక్కడ 3 చర్చలు కడదాం అంటాడు. అరే నీకు తీసుకొచ్చింది ఎందుకు ఎక్కడికి? నా మహిమను ప్రకటిస్తావంటే ప్రభా నీకొకటి, ఇది ఏలియాకు ఒకటి, మోషకు ఒకటి, 3 బొమ్మలు పెడదాం, దాని రిబ్బన్ కట్టింగ్కి పెద్దాన్ని ఏమన్నా పిలుద్దాం. ఇదా నీ పరిచర్య? ఇందాక నుంచి అంటున్నాను, సంఘాలు కట్టండి, చర్చిలు ల్యాండ్లు చర్చిలు రిబ్బన్ కట్టింగ్లు. ఎవరికి? సంఘం కట్టు ఫస్ట్. బిల్డింగ్ చూసిన దానికంటే నువ్వు సంపాదించిన ఆత్మలు చూస్తే దేవుడు సంతోషిస్తాడు నా బ్రదర్ సిస్టర్. హల్లెలూయా. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఆలోచించండి ఒక్కసారి. ఏం చేస్తే నిజముగా దేవుడు ఇంప్రెస్ అవుతాడు ఆలోచించండి. మీరు ఏం చేస్తే దేవుని దృష్టిలో మీరు పడతారు ఆలోచించండి. ఈ మందిరము మీద నా కను దృష్టి ఉంచుదును అన్నాడు. ఎక్కడుంటాడు నన్ను కళ్ళు? ఆయన కన్నులో పడాలంటే ఏం చేయాలి? జనరల్గా మనం ఏం చేస్తామంటే, మంత్రి వచ్చాడు అనుకోండి, ఆయన దృష్టిలో పడడానికి ఎన్ని పాటలు పడతాం. సార్ కూల్ డ్రింక్ తెమ్మంటారా, సార్ సోడా తెమ్మంటారా, సార్ చాయ్ తెచ్చాను సార్, నేనే తెచ్చాను సార్, నా డబ్బులతో వారిన ఎవడు తిప్పలు వాడు ఆయన దృష్టిలో పడాలి. సార్ నన్ను కొంచెం గుర్తుపెట్టుకోండి సార్, మా అబ్బాయికి ఉద్యోగం ఉంది. వాడు చూస్తే సార్ ఇది టవల్ తుడిచేసి ఆ టవల్ తీసి ఆ కుర్చీ తుడిచేసి సార్ కూర్చొని సార్ అది చెప్పులు అమ్మ వాడు మంత్రి చూస్తుంటాడు బాగా చేస్తున్నాడు వీడు ఓవరు. ఆయనకు అర్థమైపోద్ది కొంచెం ఏదో ఉన్నట్టుంది పని. లాస్ట్లో అయ్యా మనం గుర్తుపెట్టుకోండి సార్, నా పేరు సుబ్బారావు సార్, గుర్తుపెట్టుకోండి సార్. అవును. మన బాధ ఏంటంటే ఒకళ్ళు పెద్దోళ్ళ దృష్టిలో పడితే తర్వాత ఎప్పుడైనా పనికి వస్తాడని. అంతకంటే పెద్దోడు దేవుని దృష్టిలో పడండి, వీడు చేయలేదు ఆయన చేస్తాడు. మరి ఎలా పడతారు ఆయన దృష్టిలో? ఆయన కను దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడికి రండి ఒకసారి. సేవకుల దృష్టిలో పడకపోయినా పర్లేదు, ఆయన చూస్తున్నారు లేదా, అన్న చూస్తున్నారు లేదా అక్కర్లేదు, దేవుడు చూస్తున్నాడు చూడు ఒకసారి. స్తోత్రం చెప్పండి గడి ఒకసారి. నిజం చెప్తున్నా. నువ్వు ఆ సందర్భంలో పెద్దగా నువ్వు రోజు వచ్చి ప్రభువా నీ కుటుంబం గురించి ప్రార్థన కూడా చేయక్కర్లా. చేపలు ఎత్తేసి సర్దేసి తుడిసేసి ఒక చెమట చుక్క కారుని ప్రభు ఒక్క పైకి చూడు, నెట్టూరు పెట్టి చూడు ప్రభువా. నెహెమ్యా అదే అంటాడు, నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా కను దృష్టి, నా మనసు, నా చెవులు అక్కడ ఉండును అన్నాడు. దేవుని మనసు ఎక్కడుందో అక్కడికి రండి, అక్కడ కనబడండి ఒక్కసారి. దేవునికి చూస్తాడు ఆయన. మనుషుల దృష్టిలో పడడానికి ప్రయత్నాలు చేయకండి మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అది కూడా ఒక నీతి ఉంది. నెక్స్ట్ పాయింట్ అదే. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, 16:15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. 4వ రకమైన నీతిమంతుల గుంపు ఎవరు అంటే, నా చూస్తారా? హల్లెలూయా. మొదటి వాళ్ళు మారు మనసు పొందని, రక్షణ పొందని నీతిమంతులు, రక్షణ పొందలేదు వాళ్ళు. రెండోది సరైన ఉపదేశము లేని, పునాదులు సరిగ్గా లేని నీతిమంతులు. 3
దేవునిని సంతోషపెట్టుటకు దేవుని పద్ధతిని ఉపయోగించకుండా సొంత తెలివితేటలు, ఇత్తడి పళ్ళాలు, కొవ్వొత్తులు, కొబ్బరికాయలు, గోడకు సున్నాలు ఎత్తే దేవుడు సంతోషించి దీవిస్తాడు అనుకునే స్వనీతి పరులు వీళ్ళందరూ. నాలుగోదేమో మూడోదేమో దేవుని ఇంప్రెస్ చేయడానికి చేసే పనులు. ఈ నాలుగోది మనుషులను ఇంప్రెస్ చేయడానికి చేసే పనులు. వాళ్ళు చూస్తున్నారు లేదా నన్ను, నేను పాడితే వాళ్ళు చూస్తున్నారా లేదా? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇది? ఎవరిని ఆకర్షించడానికి, ఎవరిని ఆకట్టుకోవడానికి ఇదంతా? రాజైన సౌలుకి దావీదు ఎంత మేలు చేశాడో అంత ద్వేషం పెంచుకున్నాడు సౌలు. ఎందుకు అనంటే ఆడపిల్లలు కేకలు వేశారంట స్త్రీలు. ఏమని? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అనేసరికి ఈయన కోపం వచ్చేసింది. నా ఫ్యాన్స్ అందరూ అటు వెళ్ళిపోయారని. నా ఫోన్ నెంబర్లు అడిగేటోళ్ళు అప్పుడు ఆయన ఫోన్ నెంబర్ దగ్గరికి వెళ్తున్నారు, నా దగ్గర ప్రార్థన చేయించుకునేటోళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. నా పాటలు ఇష్టపడాలో ఇప్పుడు ఆయన పాటలు ఇష్టపడుతున్నారని. ఏంటి జరుగుతుంది? ఏం కాంపిటీషన్ ఇదంతా? జనాలను ఆకట్టుకోవడానికి ఈ పనులన్నీ దేనికోసం చేస్తున్నారు ఇదంతా? ఎవరిని ఆకట్టుకోవటానికి, ఎవరిని ఇంప్రెస్ చేయటానికి? ఇవన్నీ పెట్టుకున్నారు ఎవరికి చూపించడానికి? ఎవరికి? ఇది పెళ్ళికి వేసుకెళ్ళడమే తప్పని ఇక్కడ అంటుంటే కోటానికి వచ్చేస్తారు వేసుకుని చూడు అని. అమ్మో, ఏంట గర్వం ఉందా? ఉంచుకో, మేము కాదన్నామా, మాకిమ్మన్నామా? పోనీ స్వనీతి. దేవుని మహిమను, ఆ యేసు మహిమను చూచిన తర్వాత, మోషే ఏలియాను చూచిన తర్వాత నిజంగా పరిశుద్ధులు వచ్చి యేసుతో మాట్లాడుతున్నారంటే అప్పటికే పేతురుకు తెలుసు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనే ప్రత్యక్షత సంపాదించాడు. కాబట్టి ఆ మహిమ గల ప్రత్యక్షత కూడా పేతురు సంపాదించటం వలన పేతురుకి రాబోయే దినాలలో పెంతెకోస్తు దినమున ఒక ప్రధాన అపోస్తలుడిగా నిలబెట్టి వాడుకోబోతున్నాడు. కాబట్టి కొన్ని సత్యాలు బయలుపరుద్దామని, కొన్ని ప్రత్యక్షతలు బయలుపరుద్దామని, కొంత మహిమను చూపిద్దామని దేవుడు తీసుకెళ్తే ఈయన ఆలోచన ఎలా ఉందో తెలుసా? 3 అంతస్తుల గోపురం కట్టి అక్కడ సిలువ పెడతాం ప్రభువా. ఓకే, అక్కడ సిలువ పెడితే ఆ దాని పొలం అందరూ దండం పెట్టుకుంటారు. చూసారు ఎప్పుడన్నా? దారిగా ఉంటాయి రోడ్ల పక్కన ఆ మెట్లు ఉంటాయి, ఆ పైన మరియం బొమ్మ, యేసు ప్రభు బొమ్మ ఇలా ఉంటుంది, ఆ కింద చిన్న హుండీ ఉంటుంది, ఇదే కానుక పెట్టి ఉంటుంది, దానికి ఒక క్యాండిల్ ఉంటుంది. అందరూ అటుపోలిటులు వచ్చి డబ్బులు ఎత్తాడు. నువ్వు కట్టింది ఎందుకు ఎంత పొడుగు? 2-3 లక్షలు ఒక సేవడికి ఎత్తే చర్చికి రేకులను వేసుకుంటాడు కదా. ఏది పనికొస్తుందో ఆ పని చేయరు. హల్లెలూయా చెప్పింది అర్థమైంది? దేవుని స్తోత్రం కలుగుగాక. గట్టిగా హల్లెలూయా. ఒక అన్నాడు, పాస్టర్ గారు పలానా చర్చికి నేను ఏదైనా ఇద్దాను అనుకుంటున్నాను, ఏమి ఇస్తే బాగుంటుంది? ఏమి ఇద్దాం అనుకుంటున్నారన్న? అదేదో పెద్ద ఇది ఉంటుంది కదండి, అది అంటే డిజిటల్ ఏదో లెటర్స్, ఏదో ఎల్ఈడి ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లో వాక్యాలన్నీ లైన్గా వెళ్తాయి, కంప్యూటర్ మీద నడుస్తుంటుంది, అంత లైన్గా వెళ్తుంది. నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను నడవడి జాగ్రత్త పెట్టుకో, దేవుని మందిరం నివసించే వారు ధన్యులు, ఈ వాక్యాలన్నీ వెళ్తాయంట. ఆ స్క్రీన్ ఒకటి ఇస్తాను, చర్చ్ బయట పెడితే ఆ చర్చ్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ వాక్యాలు చూసుకుంటుంటారన్న. కాస్ట్లీ, చాలా బాగుంటుంది, మంచిది. నేనన్నా దానివలన అక్కడ సంఘానికి కానీ సేవకుడికి కానీ ఒక్క ప్రయోజనం చెప్పన్నా, అర్థమైంది? దాని బదులు సేవకుడికి 2 బస్తా బియ్యం కొనుక్కెళ్ళు, తింటాడు. పనికొచ్చే పని చేయండి. స్తోత్రం కలుగుగాక. గట్టిగా హల్లెలూయా. అర్థమైందా? ఆ 70,000 పెట్టి ఒక స్కూటీ, బైక్ కొని ఒక పాస్టర్కి ఏం పోయింది? పనికొచ్చే పని చేయరేంటో. అవసరమైనది చేయరు, అవసరం లేనిది చాలా బిజీ. అవసరం లేని పరిచయం ఎక్కువ చేస్తున్నారు చాలామంది. ఇదంతా స్వనీతిలోకి వస్తుంది, దేవుడు చెప్పింది కాదు. వీళ్ళు అనుకుంటున్నారు ఇలా చేస్తే. అందుకే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడి, గర్జన వినబడి,
ఒక ఉరుము వచ్చి దేవుడు అంటాడు, నువ్వు చెప్పింది నీ యేసయ్య వినాలా, యేసయ్య చెప్పింది మీరు అంటారా? ఏం మాట్లాడతాను మీరు? అల్లెలు అంటే ఆయన అలాగ అనలేదు, నేను అంటున్నాను, మీరు అర్థం చేసుకోవాలంతే. అది ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు చెప్పున్నది చేయండి అన్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఇతని మాట వినండి. నా కొడుకు మాట మీరు వింటారా? మీరు చెప్పే సలహాలు యేసుప్రభు వినాలా? యేసుప్రభుకే సలహాలు ఇచ్చేటోళ్ళు వీళ్ళందరూ స్వనీతి పరులు. నువ్వు ఆ కొండకు పారిపోవాలి నువ్వు అని దూతలంటే, లేదు ఆ కొండకు కష్టం, అక్కడ చచ్చిపోదునేమో, ఈ చిన్న ఊరికి వెళుదును సోయరుకు అంటాడు లోతు. అరే నేను చెప్పింది నీకు క్షేమం అనిపించలేదా? అక్కడికి వెళ్తే చచ్చిపోదునేమో అంటే మేమే అంటున్నాం అక్కడికి వెళ్ళమని. అసలు మేము వచ్చిందే నేను కాపాడడానికి. ఏంటా మాటలు నువ్వు లోతు? సరే, దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, మన సొంత చిత్తం ఒకటి ఉంటుంది. మన సొంత చిత్తాన్ని అప్పుడప్పుడు దేవుడు ఓకే అనగలడు. అలాగని పర్ఫెక్ట్గా టిక్ పెట్టాను కదా, సరే నాన్న నేను బలవంతం చేయను, మరి నీకు కూడా బుర్ర ఇచ్చాను కాబట్టి నువ్వు నీ ఆలోచన కూడా కరెక్టే కావచ్చు, ఓకే క్యారీ ఆన్, గో అహెడ్. నేను చిన్న ఊరికి పోదును, నా మాటిను, కొండ బాగుంది, కొండకి ఎక్కేయండి, ఇదంతా మునిగిపోతారు, వీళ్ళంతా చచ్చిపోతారు. ఇందుకే మరి సొదొమ గొమొర్రా వాళ్ళ పరిస్థితి ఎలాంటిది? పట్టణమే బూడిద కనుక నీకు ఎత్తైన చోటుకి వెళ్ళుట క్షేమము కదా, యూదయలోండు వాడు కొండలకు వెళ్ళుట క్షేమము కదా, ఈ కొండలకు పారిపోము అంటే నేను ఈ చిన్న ఊరికి వెళ్తాను అన్నాడు. నీ సలహానా, నీ ఐడియానా, నీకు అనుకూలంగానా? సరే వెళ్ళినానా, మరి నువ్వు అంటున్నావు కదా మేము బలవంతం చేస్తే నువ్వు ఫీల్ అవ్వడం ఎందుకు, మళ్ళీ వెళ్ళు అన్నాడు. అలాగ తన సొంత నిర్ణయంతో వెళ్ళడం వలన ఏం మేలు జరిగింది లోతుకు చెప్పండి? అబ్రహాం ప్రార్థన చేశాడు కాబట్టి లోతు ఒకటి తప్పించబడ్డాడు, భార్య చచ్చిపోయిన దారిలోనే. ఆ రక్షణ వాళ్ళకి రక్షణ కలగచ్చేది. సొదొమలోంచి బయటపడతాయే నాశనం అయ్యారు కదా తర్వాత. ఇందులో నాశనం అయితే ఏంటి, బయటకు వచ్చి నాశనం అయితే రెండు సేమేనాయే. ఇద్దరు కూతుర్లు బతుకున్నారు, పని వాళ్ళు బతుకున్న వాళ్ళు ఆ సోయరికి వెళ్ళిపోయి బాగున్నారా అంటే వాళ్ళ మైండ్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్లాన్లు, వాళ్ళ ఇది పిల్లలు కావాలి, పెళ్ళి అక్కర్లేదు. ఏంటి పరిస్థితి, ఏంటి బతుకు, ఏంటి దరిద్రం, ఏం నేర్చుకుని వచ్చేసారు వాళ్ళు. ఏమో ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఉంటే భార్య పిల్లలు క్షేమంగా ఉందరేమో. లోతుతోటి ఒక్క నిర్ణయము కుటుంబాన్ని నాశనం చేసింది కదా. నీ యొక్క నిర్ణయము నీ భార్య పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుందేమో. జాగ్రత్తగా చూడు ఒక్కసారి. స్వనీతి చేయకు. నేను ఇలా చేస్తే దేవుడు దీవిస్తాడేమో, నేను అలా చేస్తే వద్దు, చెప్పింది చెయ్యండి. నేను చెప్పినది చెయ్యక మీరు ప్రభువా ప్రభు అని పిలుచుటయ్యేలా. అమాలేకులను చంపిరా అంటే లేదు, ఎడ్లను తీసుకొచ్చాడు. నీ ఆలోచన దేవుని ఆలోచన లేదు. దేవుడు ఇంప్రెస్ అవుతాడు. పెద్ద పెద్ద లావుగా ఉన్న ఎడ్లు అర్పించేస్తే దేవుడు పొంగిపోతాడా? ఇటు ఉపవాస కోటాలు, ఉపవాసం ఉందవరండి, ఉపవాస కోటాలకు రారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సెపరేట్గా 3 రోజులు ఉపవాసం ఉంటారు, ప్రార్థించండి అంటారు. అరే మేము పెట్టింది ఎందుకైతే? ఇది స్వనీతి అంటే. రండి కలిసి వెళ్దాం అంటే లేదు, సపరేట్గా వెళ్తారు వాళ్ళు. రండి ప్రార్థన చేద్దాం, లేదు సపరేట్గా చేస్తారు. అరే మీ కొరకు కాదా ఇదంతా? పాటలు పడేది ఎవరి కోసం? ఈ పాటలన్నీ పడేది ఎవరి కోసం? ఈ తిప్పలు పడుతుంది మీకోసం కాదా? మీకోసం కాబట్టి మీరు కూడా వచ్చి ప్రార్థన చేయండి. మీరు కూడా వచ్చిన లేదు, ఈ ఉపవాస కోటాలు ఉపవాసం ఉండరు. అంతా అయిపోయిన తర్వాత దేవుడు నాకు చెప్తున్నాడండి 3 రోజులు ఉపవాసం ఉండమని, నేను ఇంట్లో చేసుకుంటాను, మీరు ప్రార్థన చేయండి. ఏంటి నీకు స్పెషలా? స్వనీతి ఇదంతా. అందరూ ఆరాధన చేసినప్పుడు భాషలు మాట్లాడండి, ఆరాధించండి, అందరూ మాట్లాడుతుంటారు. అప్పటి వరకు ఒకరు సైలెంట్గా ఉండాలండి. అంత ఆరాధన తర్వాత ఒక అమ్మ మాత్రం భాషలు సెపరేట్గా మాట్లాడుతుంటుంది. సెపరేట్ వీళ్ళందరూ అయిపోయారు. నా ఆత్మ నన్ను విడిచిపెట్టట్లేదు. నేను కొంచెం బాగా క్లోజ్ అయిపోయాను దేవుడితోటి, భాషలు మాట్లాడేస్తూ ఉంటుంది. స్పెషల్ ఏసన్ గారు పొడు ఆమెను మోచేతోటి అంటాడు, తెలుసు? పొడు ఆమె పొడు ఎందుకు ఎక్స్ట్రాలు? మీరు భాషలు మాట్లాడడానికి, ఆరాధన చేసుకోవడానికి నిలబెట్టి ఆరాధన చేయమనేది. ఎంత టైం కావాలో అంత టైం ఇస్తుంటాం. ఈ ఆదివారం ఆరాధన కాబట్టి టైం ఎక్కువ కాకపోవచ్చు. విజ్ఞాపన ప్రార్థనలో మా వేరే కూటల్లో చాలా చాలా సమృద్ధి అన్న సమయం ఉంది. ఇంట్లో అరుస్తే ఇరుగు పొరుగు వచ్చి గొడవ పెడతారు. ఇక్కడ ఎవరు వద్దన్నారు? ఇక్కడ అరవరు, సైలెంట్గా ఉంటారు. ఇక్కడ
వీళ్ళందరూ పరలోకం వెళ్ళే బ్యాచ్ అయితే కాదు, సెపరేట్ బ్యాచ్ ఇదంతా. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. స్వనీతి. 4వది మనుషులు ఎదుట నీతి. వాళ్ళు చూస్తున్నారా లేదా, వీళ్ళు చూస్తున్నారా లేదా? ఏమండి, అరే పిల్లలు నీ హెయిర్ స్టైల్ బాగుంది, ఈ అమ్మాయి నీ షర్ట్ బాగుందని మెసేజ్ పెడితే ఆడు 10 రోజులైనా అదే షర్ట్ వేసుకొస్తాడు ఉతకడాడు. ఏం చేయడానికి వస్తున్నారు సంఘానికి, ఆరాధనకి? యేసు ప్రభువా, ఎవరికి చూపించడానికి, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి, ఎవరిని ఆకట్టుకోవడానికి, ఎవరిని అట్రాక్ట్ చేయడానికి? ఆ ప్యాంటు, ఆ షర్టు, ఆ టీ షర్టు, ఆ జుట్టు. యేసు ప్రభువా. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎక్స్ట్రా ప్రార్థన చేయకండి, కలిసి ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఎక్స్ట్రా ఉపవాసాలు ఉండకండి, సహవాసంతో కలిసి ఒక గుంపు. సహవాసం అంటే ఒక 4 గుంపు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఒక బలవంతుడు, ఒక బలహీనుడు ఒక బలవంతుడితో పోరాడి గెలవలేడు, కానీ 10 మంది బలహీనులు కలిసి ఒక బలవంతుడితో పోరాడగలరు. సహవాసం బలం అది. దేవుని స్తోత్రం చెప్పగలిగాక హల్లెలూయా. ఒకరికి అరగంట ప్రార్థన చేయడం వచ్చు, ఇంకొకరు పావు గంటే చేయగలుగుతారు, ఇంకొకరు గంటలో చేయగలరు. కలిసి చేయండి, ఎంత అవుద్ది? 3-4 గంటలు అక్కడే అయిపోయింది. ఆమేన్. సహవాసంలో బలం అది. దేవునికి స్తోత్రం. నువ్వు ఉపవాసం ఉండలేకపోయినా వచ్చి మా మధ్యలో కూర్చో. బలం వేరే బలమే వేరే, అది అసలు ఆ స్ట్రెంతే వేరే. నలుగురిలో ఉపవాసం ఉన్న నలుగురిలో కూర్చొని చూడు వెళ్ళు. నీకెందుకు స్వస్థత రాదు, నీకెందుకు నెమ్మది కలగదు, నీకెందుకు గలిబిలి ఆత్మ ఎందుకు పోదు, నువ్వు చూడు ఒకసారి, వచ్చి కూర్చొని వెళ్ళండి ఒక్కసారి. ఇన్ని ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెడితే ఇక్కడ పెట్టింది అంటే నువ్వే ప్రార్థన చేయి. ఎక్కడి నుంచి పోనీ ఏకీభవించి లైవ్లో చూస్తున్నావు, మోకాలే ఎక్కడ, 2 చేతులు ఎత్తి అక్కడ, నెత్తి మీద పూలు తీసేయి, టీవీ కట్టేయి. హల్లెలూయా, గడి హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకో, ఒక నిర్ణయంలోకి రా. ఏదోటి చేయండి దేవుని కొరకు. ఎందుకు దీవించడు చెప్పండి? దేవుని కాళ్ళ మీద కోలబడి ఏడవడం నేర్చుకోండి. ఎందుకు పట్టించుకోడు ఆయన? పెద్ద అరిసిన అరుపులు ప్రార్థన పట్టించుకోడేమో కానీ, రెఫరెన్స్లో ఉపయోగించిన ప్రార్థన పెద్ద పట్టించుకోడేమో కానీ, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడు ఆయన. ఆయన తాకడం నేర్చుకోండి. ఎలా ప్రార్థన చేస్తే ఆయన కరిగిపోతాడో నేర్చుకోండి. ఇంకేం నేర్చుకుంటా చెప్పి అరిసి ఏడవండి. కొన్నిసార్లు రోధించి గుండెలు బాధ ఏడవండి. ఆ ఏడుపులో కొన్నిసార్లు పదాలు కూడా అక్కర్లే. ఏడవండి, ఒక గంట సేపు ఏడవండి, ఒక నిమిషాలు అంతే. గంట సేపు ఏడ్చి ఆమెను లేకండి, అంత చాలు. నేర్చుకోండి సార్. ఒక గంట సేపు ఏడ్చి, ఓరుని ఏడ్చి, పరుపులు తేలా చేసి, తలగడంతా తడిసేలా చేసి, ఆ బైబిల్ కాగితాలను తడిసిపోయేలాగా ఏడ్చి లేచి వెళ్ళిపోండి అంతే. ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. తర్వాత ఎవరో పెద్దోళ్ళు ఆ చెయ్యి నెత్తి మీద ఏం పడక్కర్లేదు మీకు. పెద్దోళ్ళు కూడా పడక్కర్లేదు. మీరు మీ దగ్గరికే దేవుడు రాగలడు. 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి కౌంటర్లో కట్టి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు పెద్దోళ్ళ దగ్గర. యేసు ప్రభు ఫ్రీ, పిలవండి ఇంటికి, వచ్చేస్తాడు ఆయన. సేవకులు దొరకరేమో పెద్దోళ్ళు, యేసు ప్రభు దొరుకుతాడు. హల్లెలూయా. తెలుస్తలేదు మీకు దేవుని విలువ. ఎవరు పట్టించుకుంటారండి? ఏ సేవకులు ఎందుకు పట్టించుకుంటారు మిమ్మల్ని? హల్లెలూయా. ఎంత టైం? లూకాసు వార్త 18:9. లూకాసు వార్త 18:9. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. చాలా దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. మొదటిది, రక్షణ పొందిన నీతిమంతులు, మారు మనసు లేని వాళ్ళు. లూకా 10:15-7. రెండో రకమైన నీతిమంతులు, రాకళ్ళు ఎత్తబడని వాళ్ళు. కీర్తన 11:3, పునాదులు పాడైపోయిన నీతిమంతులు. మూడవదిగా రోమా 10:3, స్వనీతిని ఆధారం చేసుకుంటారు. దేవుని వాక్యాన్ని కాదు, సొంత ఐడియాలు ఉపయోగించి పరిచయం చేస్తుంటారు. దేవుడు చెప్పిన ప్రార్థనలు చేయరు. సొంతమైన ప్రార్థన రిక్వెస్ట్లు సపరేట్గా ఉంటాయి. వీళ్ళు సొంతమైన ఉపవాసాలు, సొంత పద్ధతుల్లో చేసే సేవ, పరిచర్య, మినిస్ట్రీలు చాలానే ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు. మళ్ళీ ఇంకా ఎన్ని
లూకాసు వార్త 16:15 మనుషులకు కనబడాలని చేసే నీతిమంతులు కొంతమంది ఉన్నారు. ఆరాధన చేస్తారు, భక్తి చేస్తారు, పాటలు పాడతారు, అన్ని చేస్తారు. కానీ ఎవరు మంత్రి దృష్టిలో పడాలని కాసేపు, లేకపోతే ఎవరి దృష్టిలో పడాలని కాసేపు, పెద్ద పెద్ద ధనవంతులు ఉంటారు చూసారా కొంతమంది, వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళని చూసి, నా ప్రార్థన చూసి, నా వాక్యం చూసి, బ్రదర్ ఇంటికి రండి ఒకసారి అని పిలుస్తాడు అని అనుకోని ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉంటాయి. పెద్దల దృష్టిలో పడాలని కొంతమంది, ధనం డబ్బు ఇచ్చిన డబ్బు బాగా ఇచ్చిన వాళ్ళు, కానుక ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో పడాలి, పెద్ద పెద్ద వాళ్ళ దృష్టిలో. ఏంటో తెప్పలో దేవుని దృష్టిలో మాత్రం పడరు వీళ్ళు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. 16-15 లూకా మనం చదివాము. ఎన్నైనా నెక్స్ట్ 6 కాదు 5 లూకా 18:9 మనుషులను ఇతరులను తృణీకరించే నీతిమంతుడు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. చాలా దారుణం ఈ మాట తెలుసా. మిగిలిన వాళ్ళు పెద్ద ఇబ్బందికరం కాదు, కానీ ఇది చాలా ఇబ్బంది. నేను చేసిందే ప్రార్థన, నువ్వు చేసింది కాదనమాట. అలాంటి ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. మేమైతేనే ఉంటారు కొంతమంది. మేము ఉత్తరం కాబట్టి బాగా నడుస్తుంది. రాబా నిన్నే చెప్పా, దేవుని స్తోత్రం కలిగి కాక, నువ్వు లేకపోయినా దేవుడు రాళ్లను కేకలు పెట్టించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏం పోయిందండి నువ్వు లేకపోతే ఏంటి? ఎప్పుడు అనుకోవద్దు నేను లేకపోతే లాస్ అయిపోతుంది పరిచర్య, నేను లేకపోతే సంఘం నడతలేదు వీళ్ళకి, మనమే అని ఎప్పుడు అనుకోవద్దు. జీవితంలో ఎప్పుడు అలాగా అనుకోవద్దు. మీ ఇంట్లోనైనా, మీ కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సహవాసంలోనైనా మేము కాబట్టి అనే టైప్ ఎప్పుడు అనుకో. ఇతరులను తృణీకరించవద్దు ఎప్పుడు కూడా. ఆ అక్క కూడా, ఈ అన్న కూడా, ఆ చెల్లి కూడా, ఆ తమ్ముడు కూడా కలిసి చేద్దాం అనుకోవాలి, కలుపుకోవాలి. కానీ నో. ఇక కొందరు సేవకుల గురించి చెప్తే మాత్రం బాధ అనిపిస్తుంది. సరే, బాధపడిన సందర్భాలు ఉన్నాయి. విశ్వాసుల పిల్లలేమో పరిచయం చేయాలి, సేవకుల పిల్లలు మాత్రం బెంగళూరులో చదువుకుంటారు. వాళ్ళు బైబిల్ కాలేజ్ చదువుకొని డైరెక్ట్గా సేవకులు అవుతారు. వీళ్ళు చాలా పొరపాటు ఇది. మామూలుగా వచ్చి పరిచయకు వచ్చిన వాళ్ళేమో 4 రోజుల ట్రైనింగ్లో సేవకులు అవ్వాలి. సేవకుల పిల్లలు మాత్రం డిగ్రీ థియాలజీ చేసి సర్టిఫికేట్ సంపాదించి ఏసీ రూమ్లో కూర్చొని ఫారెన్ వెళ్ళిపోయి అంత చేసుకోవచ్చు, సూట్ బుట్ వచ్చి వేసుకొని నిలబడిపోయి బ్రదర్ సిస్టర్ అన్నారు. నువ్వు ఎక్కడ సేవకుడివి? ఎప్పుడు నుంచి తయారైపోయావు? చాలామంది సేవకులు చేసే పొరపాటు ఇదే. వాళ్ళ పిల్లలకి రక్షణ ఉండదు నంబర్ 1. వాళ్ళ సేవకులు ఎవరు నంబర్ 2. ఏదో బాగా జాబ్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, పాప డాక్టర్ అండి. మరి సేవ ఎవరు? మళ్ళీ ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, సంఘం ఎవరు చూస్తాడు, ఒరే అబ్బాయి సేవకు రారా, చర్చ ఎవరు నడిపిస్తాడరా, సేవకు రా, బైబిల్ కాలేజ్కి వెళ్ళు. అప్పుడు అర్థమైంది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి, జాబ్ మానేసి సేవలోకి రావాలి. నువ్వు చదివించేటప్పుడు ఏం చేసావు? ఆ మాట పరిచర్య ఎవరు చూస్తారా? నాన్న, మేము అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత భవిష్యత్ తరాలకి ఎవరు నడపాలి? సంఘం ఎవరు నడపాలి? మినిస్ట్రీ ఎవరు నడపాలి? ఇది పరిచర్య అంతా. ఒరే నాన్న సేవకు రారా, ఒరే చదువుకోరా, 10వ తరగతి తర్వాత ఒప్పని ఇంటర్మీడియట్ చదివిన తర్వాత బైబిల్ కాలేజ్ పంపిస్తా. లేదు, డాక్టర్ చదవాలి, ఇంజనీర్ అవ్వాలి, ఫారెన్ వెళ్ళాలి, ఈలోగా పరిచయం విస్తరించి అక్కడ ల్యాండ్లు ఇక్కడ 4-5 చర్చలు అయిన తర్వాత వీళ్ళేం చేస్తారంటే ఈ ఆస్తులంతా ఎవడు కాపాడాలి? పరిచయం చేసే నమ్మకస్తులు ఉంటారు, వాళ్ళు పట్టించుకుంటారేంటి? పెద్దలు చేసే పని ఇదే. పొగిడేటోళ్ళని తెగ వెనకేసుకొస్తారు, నమ్మకంగా పరిచయం చేసిన వాళ్ళు పడేస్తారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. యోవాబంత బలవంతుడు కాడు ఈ ఊరియా, కానీ యోవాబుకు లేని నమ్మకం ఊరియాకు ఉందండి. ఎంత నమ్మకస్తుడో తెలుసా దావీదు దగ్గర ఊరియా? తన సావు కబురు తన చేతికిచ్చి పంపించాడండి. తెలుసా? ఆ లెటర్ ఇచ్చి యోవాబుకి ఇమ్మన్నాడు ఊరియాని పంపించి. అవును అలాగే సార్, మా దేవుడు నాకు పరిచయం ఇచ్చాడు సార్, మా సార్ పరిచయం, నేను వెళ్తున్నాను సార్, పరిగెత్తుకు వెళ్ళిపోయి అయ్యా చాలా సారీ ఆలస్యం అయిపోయింది, లెటర్ ఇచ్చారు దావీదు గారు చదవండి అంటే అందులో ఉండండి, ఈ లెటర్ తెచ్చినోని చంపించే అని ఉంది అక్కడ. నమ్మకస్తుడని ఎందుకు అంటున్నానంటే దారిలో చదివేసి ఉంటే బతికేటోడు,
ఊరియా దారిలో లెటర్ చదివింటే బతికేటోడండి. అలా నమ్మకస్తులను చంపేసుకుంటున్నారు. నమ్మే నన్ను పొగిడేటోళ్ళు వెనకేసుకొస్తున్నాను, అమ్ముకొని తింటారు. మన ముందు పొగిడేటోళ్ళని అస్సలు నమ్మద్దు. మీరు చెప్తున్నాను నేను, అస్సలు నమ్మదు. వాళ్ళే ముందు అమ్ముతారు, అమ్మేస్తారు. ఏంటి కర్మ అంటే ఇతరులను తృణీకరిస్తారు. వాళ్ళు చేస్తే ప్రార్థన కాదు, మేము చేస్తే ప్రార్థన, మీరు చేసేది ఉపవాసం కాదు, మేము చేస్తేనే, మాతో కలిస్తేనే, ఇది ఎందుకు బాధ? మీకు ఒక విషయం చెప్పనా? అపోస్తులు 11 యూదా తప్పిపోతే 11 మంది అపోస్తులు తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని లోపల దాక్కొని ఉంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను వాళ్ళ దగ్గర తీసుకొచ్చింది మగ్దలేని మరియ. ఆమె అపోస్తులు ఎంచబడలేదు, కానీ అపోస్తులకే సువార్త చేసింది. దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి హల్లెలూయా. వీళ్ళందరూ కట్టుకొని మేమే మినిస్ట్రీ, నువ్వు గొప్పడువా, మేము గొప్పడువా, అపోస్తులం అని కూర్చుంటే నికోదేము, అర్మత్య యోసేపు వెళ్ళి యేసు ప్రభు దేహం తీసుకొచ్చి సమాధి చేశారు. కొందరు అపోస్తుల గుంపులో లేకపోయినా కొందరిని దేవుడు వాడుకున్నాడు. ఎందుకు తృణీకరించాలి ఇతరులని? దేవునికి స్తోత్రం. కానీ ఉన్నారు ఏదో అలాగా. అప్పుడప్పుడు ఒక కోడిలా వాడుకోగలడు దేవుడు, అప్పుడప్పుడు ఒక గాడిదలా వాడేసుకోగలడు దేవుడు. పెద్ద గనులేమేం కాదు. గనులైన సేవకులు చాలామంది ఉన్నారు, గనులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సేవ అనుభవానికి, వాళ్ళ ప్రార్థనకి, వాళ్ళ సమర్పణకి, వాళ్ళ కాళ్ళు కాలి గోటికి కూడా సరిపోను. దేవునికి స్తోత్రం కలిగింగాక. ఈ రిజెక్షన్ నా జీవితంలో చాలానే చూశాను. తృణీకరించబడుట, వేస్ట్, గెట్ వెంట్రుకను తీసిపడేసినట్టు, కరేపాకు తీసిపడేసినట్టు తీసేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వద్దు, ఆ పని చేయొద్దు. మనం ఎవరిని ఎదుటి వాళ్ళని తృణీకరించొద్దు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అండ్ 6వది మత్తయి సువార్త 5:27 కూడా చూపించేసి ముగిస్తా, వీళ్ళైతే సాయంత్రం చెప్తాను. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఏమిటి శాస్త్ర పరుసుల నీతి ఏంటో చెప్తాను నేను, సాయంత్రం చెప్తే. చాలా గంభీరమైన, అసలు నేను అదే సిద్ధపడడం ప్రత్యేకంగా సిద్ధపడడం కాదు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వెళ్తున్నాను 2 రోజులు, అక్క పిలిచారు ప్రభు, ఏంటి గనులైన సేవకులు వచ్చారు, నేను అలాంటి అల్పుణ్ణి ఎందుకు పిలిచారు ప్రభు, ఏంటి నేనే నీలేం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం విన్నాను. నిజంగా భయం వేస్తుంది నాకు చెప్పడానికి, కానీ చెప్తా, నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి. ఒక స్వరం విన్నా, చెప్పమంటారా? ఈ కాబోదు అనే స్వరం విన్నాను. ఒళ్ళు సడన్గా జలదరించింది నాకు. చాలాసేపు ఆలోచించి ఇంట్లో భార్యకు కూడా చెప్పాను, ఇలాగా ఉంది అని. ప్రార్థన చేయమన్నాను, చెప్తాను దాని గురించి మీకు. దేవునికి స్తోత్రం కలిగాక. చాలా భయంకరమైన అల్టిమేట్ వర్తమానం చెప్పడానికి సిద్ధపడతాం. మీరు ప్రార్థన చేయండి, చూద్దాం దేవుని నడిపింపు ఎలా ఉంటుందో. ఈలోగా దాంట్లోనే కలిపి ఉంటుంది ఇది. శాస్త్రుల నీతి ఏంటి? వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అన్నాడు. అధికం అవ్వాలంట. వాళ్ళు చేసిన దాంతో, వాళ్ళు చేసిన దాంతో పాటు, వాళ్ళు చూపించిన నీతితో పాటు అధికం అవ్వాలి. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడు అవ్వాలి. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు అవ్వాలి. ఈ నీతి చాలదు. ఏమిటా నీతి అంటే మత్తయి 23 చాలా సింపుల్గా అంటాడు. వారు బరువైన మోత భారములు జనుల మీద మోపిరి, కానీ వాళ్ళు చిటికిన వేళ్ళతో కూడా ఒక్క భారం భరించలేదు అన్నాడు. అంత వాళ్ళ చేత చేయించారట, జనాల చేత. వీళ్ళు చెప్తా దాని గురించి. ఆ మాట అంటాడు, చదవండి అసలు. వారు చెప్పునది మీరు చేయుడి కానీ వారు చేసినది మీరు చేయకూడదు అంటాడు. ఏంటి అసలు ఆ లాజిక్ ఏంటి అందులో? మత్తయి 23 అప్పుడు యేసు జనసమూహం వచ్చిన ఓకే, ఫస్ట్ నుంచి చదవండి పర్లేదు. అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను,
శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. చాలు, చదివినది 4 కూడా. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. చాలు, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఎవరైనా సరే చెప్పడం వరకు బాగా చెప్తారు, సలహాలు బాగా ఇస్తారు. అలా చేస్తే బాగుంటుందండి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే కూడా అవుతుంది. నువ్వు చేసావా? చేయరేళ్ళు. సేవ అంటే ప్రసంగం కాదండి. స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. జీవన విధానం, ఇట్స్ అ లైఫ్ స్టైల్. క్రైస్తవ జీవితం అనేది జీవన విధానం. చెప్పడం కాదు, క్రీస్తు ప్రేమ అని 10 రిఫరెన్స్ తీయవచ్చు. మరి జీవితంలోనూ అయ్యా సురేష్ అయ్యా ప్రేమకి ప్రతిరూపం అంటుంది చూసారా. లైఫ్ అది, అంత జీవితమే అది. ఆయన ముఖం చూస్తే కష్టాలు తీరిపోతాయి అన్నట్టు ఉంటాయి. ఆయన ముఖం అలా ఉంటుంది. నవ్వు చూస్తే, ఫోటో చూస్తే చాలా అన్నట్టు ఉంటుంది. మనసు భారం అలా తేలిపోద్ది. ప్రసంగాలన్నీ, వర్తమానాలన్నీ జీవితంలో చూపించిన వాళ్ళు కదా వీళ్ళందరూ. హల్లెలూయా. చెప్పడమే కాదు, చేశారు కూడా అని. ప్రాక్టికల్. చెప్పేది ఉంది, పెద్ద పెద్ద ప్రసంగాలు గొప్ప చేసేవచ్చు. తక్కువ ప్రసంగికులే తక్కువ. యూట్యూబ్లో ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రతి వాళ్ళు స్పీకరే కదా. డబ్బులు దొరికితే చాలు టీవీ స్పీకర్ అయిపోయారు. ఒకప్పుడు అభిషేకం ఉంటేనే సేవకుడు అనుకునేవాళ్ళు. డబ్బులుంటే సేవకుడు, డబ్బులుంటే స్పీకర్. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టించుకో, డబ్బులు ఇచ్చి స్పీకర్గా వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఇచ్చి అన్నీ జరిగిపోతున్నాయి. వీళ్ళంతా వీళ్ళు చేయరు. మనం ఎవరినో అడిగితే బ్రదర్ ప్రార్థన చేశారంటే నేనెందుకు చేయాలంటాడు. అరే ప్రార్థన చేశారా బ్రదర్? నేనెందుకు చేయాలండి? డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తారు ఉంటారు. ఎవరు వాళ్ళు? ప్రార్థన గోపురం ఉంటుందో డబ్బులు ఇచ్చాము వాళ్ళకి. ప్రేయర్ టీమ్ అంటే ప్రేయర్ గ్రూప్ ఎక్కడ ఉందంట. వాళ్ళు డబ్బులు ఇస్తే కానుకిస్తే మీ ఏ అవసరం అవుతాయి, మీ ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయినా, ఏ ప్రార్థన మాకు పంపండి. అరే మీరు ఎప్పుడు చేస్తారు? ఇది ఎక్కడ పరిచర్య అండి? ప్రార్థనా గోపురాలు దేవుడు దేశం కోసం, ప్రజల రక్షణ కోసం, ఏమండి సంఘ పరిపూర్ణత కోసం చేయమనే ప్రార్థనలు చేయాలి. వాళ్ళ కడుపు నడుమొప్పుల కోసం కాదు. ఆ భారం ఎవరికి దేవుడు ఇవ్వలా. ఎవరి సంఘాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పరిచయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సంఘ సేవకులు వాళ్ళకు ఉన్నారు, ఎవరి సంఘంలో ఉపాసుకోవటాలు వాళ్ళకు ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థనలు వాళ్ళు చేయాలి ఆ కడుపు నొప్పుల కోసం. సార్వత్రికంగా నువ్వు ప్రార్థించాలి. ప్రభా సంఘాల్లో జీవం రావాలి, సేవకులు నమ్మకంగా ఉండాలి, నీతిగా బతకాలి. ప్రభా సేవకుల గుండె నిబ్బరం దయచేయండి ప్రభా. రేపు బతుకుతారో చేస్తారో, గొంతులు కోసేస్తారో తెలియదు ప్రభా. వీళ్ళు వెనకాడకూడదు ప్రభా అని సేవకుల కోసం ప్రార్థించాలి, సంఘాల కోసం ప్రార్థన చేయాలి, దేశంలో ప్రజలు రక్షించబడాల్సిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ ఇలాంటి 2000 ఇచ్చాడంట కానుక వాళ్ళు చేస్తారండి, నేను చేయడంట. మేము చేసుకోలేకండి, మేము బిజీ అండి, మాకు చాలా పనులు ఉంటాయి. మాకు కొంచెం బిజినెస్ అండి. ఏంటనుకుంటున్నారు? బిజినెస్ మాకెక్కడ ప్రార్థన చేయండి, మేము చేయలేకే కదా డబ్బులు ఇస్తున్నాం. మీరేమో కానుక అనుకుంటున్నారు. వాళ్ళు ఫీజు కట్టామంటున్నారు. వాళ్ళు శాస్త్రాల నీతి అంటే ఇదే. వీళ్ళు చేయరు, చేయిస్తారు. వీళ్ళు అడగడం చూడండి. కష్టాలా, సమస్యలా, ఉద్యోగ భారమా, అప్పుల భారమా, ఏటా ప్రేయర్ రిక్వెస్ట్లు. మాకు చెప్పండి. మేము ఉపవాసం ఉంటాం. మీరేం చేస్తారైతే? ఏమంటే సేవకుల ప్రార్థన రికమెండేషన్ మాత్రమే మీకోసం. రికమెండేషన్ ఎప్పుడు ఇవ్వాలి? అప్లికేషన్ తర్వాత ఇవ్వాలి. ఏది ముందు ఉండాలి? రికమెండేషన్ ముందా, అప్లికేషన్ ముందా? అప్లికేషన్ ముందు, రికమెండేషన్ వెనకాల పిన్ కొట్టి ఇవ్వాలి. నువ్వు నీ అప్లికేషన్ ఎలా నీ ఫస్ట్ దేవుని సన్నిధిలో ఏడు గట్టిగా 4 రోజులు చూడు, జవాబు రాలేదు, అప్పుడు చెప్పు అయ్యా ప్రార్థన చేస్తున్నామయ్యా, మీరు కూడా కొంచెం చేసి పెట్టండి అయ్యా అంటే అప్పుడు సేవకుడు ప్రభువా బిడ్డ ప్రభువా చూడు నాయన, నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు ప్రభువా, ఏడుస్తుంది నాయన, తమ్ముడు అంట ప్రభా, జాబ్ అంట ప్రభా, చూడు ప్రభా అని అప్పుడు సేవకుల రికమెండేషన్, విజ్ఞాపన వెనకాల సపోర్ట్కి వెళ్తుంది. బ్యాకప్ మాత్రమే విజ్ఞాపన. వాళ్ళు చేయరు, మేము చెయ్యాలి. పని చేయదు. అది పెద్దగా ఏం పని చేయదు. 100% అసలు పని చేయదు. 20-30% పని చేస్తే చేసింది, లేకపోతే లేదు. దేవుని స్తోత్రం చెప్తున్న గట్టిగా ఒకసారి. వద్దు, ఈ నీతి పని చేయదు. మీరు చేయకుండా ఇతరులు చేయమన్నాం, రాంగ్. ఈ నీతి పని చేయదు. యథార్థంగా ఉందము గాక. హల్లెలూయా. యేసు ప్రభువు మంచివాడు గనుక
మనల్ని సరి చేయటానికే చెప్తున్నాడు. ఎలా వదికే ఆ సంఘంతో దేవుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఉత్తరం రాసి పంపించాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. చివరి మాట చదువుకుందాం, అయిపోయింది. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 33:13 చదువుతాం. చాలా ఘోరంగా ఉంటుంది. 7వది, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును. అతడు నిశ్చయముగా మరణమునందును. పాపరే, నీతిమంతుడు బతుకుతాడు అని నేను ప్రవచనము చెప్పగా ఎలాగా బ్రతుకుతాడని ప్రవచనం వచ్చింది కాబట్టి నేను ఎన్ని అడ్డమైన ఆటలాడినా పర్లేదు అని గనక నువ్వు ఈ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని నీ నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే గనక అతడు నిశ్చయముగా చచ్చును. నీతిని ఆధారం చేసుకునే చేసే పాపం, కొన్ని వాగ్దానాలను ఆధారం చేసుకుని పాపం చేయటం. నీతిమంతుడు 7 సార్లు పడినను లేస్తాడు అన్నాడు కాబట్టి పడవచ్చు అనమాట. 7 సార్లు ఛాన్స్ ఉంది. ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని పాపం చేయటం, ఒక వాగ్దానాన్ని ఆయన సదాకాలం వరకు నేను సంపూర్ణునిగా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పాపం చేసినా అది లెక్కలోకి రాదు అని కొన్ని చాలా దారుణమైన బోధలు వచ్చేసాయండి. నువ్వు పాపం చేసినా పర్లేదు అని చెప్తున్నారు వాళ్ళు, కొన్ని వచనాలు చూపించి. వాళ్ళు ఆ నీతిని ఆధారం చేసుకొని, కొన్ని వాగ్దానాలను ఆధారం చేసుకొని, కొన్ని వచనాలను ఆధారం చేసుకొని పాపము చేయుటకు ఇష్టపడుతున్నారు. వీళ్ళంతా బతికిపోతారు అనుకుంటున్నారా? అతడు నిశ్చయముగా మరణమునందును. జాగ్రత్త, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే. భక్తిహీనుల గురించి వదిలేయండి. ఇక్కడ క్రైస్తవులే పరలోకం వెళ్ళని పొజిషన్లో ఉన్నారు. జనాలు రక్షణలోకి వచ్చేలో, సంఘంలోకి వచ్చేలో. ఉద్యమం అంటే లోకంలో జరగదు. ఉద్యమం సంఘానికి సంబంధించింది. రివైవల్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ ద చర్చ్, నాట్ ద వరల్డ్. ఉద్యమం సంఘములో వచ్చే మేలు కొలుపు, ఉలిక్కిపడి లేవడం అండి ఉద్యమం అంటే ఏంటి? భయంకర అద్భుతాలు జరుగుతాయి అనుకుంటారా ఉద్యమం అంటే? ప్రపంచం అంతా లేకపోతే అన్యులందరూ క్రైస్తవులు అయిపోతారు అనుకుంటారు ఉద్యమం అంటే అదనుకుంటున్నారా? సంఘములో వచ్చే ఒక విప్లవాత్మకమైన మార్పే ఉద్యమం. మనమే దిగజారిపోతున్నాం, మనమే అపవిత్రులం అయిపోతున్నాం, మనమే నీతిని కోల్పోతున్నాం, మనమే యథార్థతను కోల్పోతున్నాం. అంటే ఎవరి కోసం రావాలి యేసయ్య? ఉపదేశం తెలియనివాడు పోతున్నాడంటే పోయింది. ఉపదేశం లేనివాడు, ఉపదేశం తెలియనివాడు, పరిశుద్ధాత్మ అనుభవాలు లేనివాడు ఏదో లోకంలో ఉన్నాడంటే తర్వాత సంగతి. ఉపదేశంలో ఉండిన వాళ్ళే లోకంలో పడిపోతే ఇక ఎవరి ఉపదేశం కరెక్ట్ అని చెప్పుకోవాలి చెప్పండి? అసలు 3 ఉంగరాలు పెట్టుకున్నవాడు మాది అపోస్తల బోధ అంటుంటే, 2-3 బారలు ఉంచుకున్నవాడు మాది అపోస్తల బోధ అంటుంటే ఎవరిది అపోస్తల బోధ అని చెప్పుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఈ సందర్భంలో యేసుప్రభు వచ్చి ఎవరిని తీసుకెళ్తాడో నాకే డౌట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు ఒక సందర్భంలో నాకు ఒక తలంపు వచ్చింది. నిజం అబద్ధం నాకు తెలియదు కానీ ఒక తలంపు అంతే. పెద్ద ప్రేరేపణ నేను అంట్లా. జనాలను చూస్తే, విశ్వాసం చూస్తే, సేవకులను చూస్తే బాప్రే భయం వేసేస్తుంది. వీళ్ళు వెళ్తారు పరలోకం అనిపిస్తుంది కొన్నిసార్లు. నేనే వెళ్తానా అనిపిస్తుంది కొన్నిసార్లు. నేను కూడా వెళ్తానా అనిపిస్తుంది, డౌట్ వచ్చేస్తుంది ఒకసారి. ఎవరు వెళ్తారు అంటే అక్కడ 14వ అధ్యాయం సియోను కొండ మీద కనిపించే 1,44,000 మంది వాళ్ళేనేమో వధువు సంఘం అనిపిస్తుంటుంది. అప్పుడు వాళ్ళు తప్ప ఇంకెవరు లేరేమో, ఇంకా వాళ్ళే స్పెషల్. అప్రతిష్టలో ఉన్నవాళ్ళు, వైరాగ్యంలో ఉన్నవాళ్ళు, ఉపదేశంలో ఉన్నవాళ్ళు, చచ్చినంత వరకు నలుగుతున్నవాళ్ళు, రోగాలు వచ్చిన దైవిక స్వస్థత అలాగా నలిగి ప్రతిష్టలో ఉండి నిరాడంబరమనే చేతి వీళ్ళేనేమో, అసలు వధువు వీళ్ళేనేమో అనిపిస్తుంది. మిగతాదంతా జనసమూహ హతసాక్షుల గుంపులో ఆ శ్రమలకు వెళ్తుంది అనిపిస్తుంది నాకంతా. ఎందుకంటే ఆ అర్హత, ఆ యోగ్యత, ఆ వైరాగ్యం, ఆ సిద్ధపాటు, ఆ సమర్పణత కనే పడతలేదు. అపోస్తుల బోధలో ఉన్న వాళ్ళలో కూడా కనపడతలేదు. అది నేను చెప్తున్నాను. నేను ఆ వైరాగ్యం రావట్లేదు. మామూలు అయిపోయారు, అంత సాఫ్ట్ అయిపోయారు. నో, ఈ ఉపవాస కూటలు అందుకే మరలా లేచుదుముగాక. హల్లెలూయా. మనలను మనము మరలా కట్టుకొందుముగాక. హల్లెలూయా. లోకానికి మనకు మధ్య ప్రాకారాలు నిలబెట్టుదుముగాక.
రాకడ కొరకు సిద్ధపడదాము గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించి.